ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు మనం ప్రేమిస్తున్న ఫస్ట్ లుక్ ని చూసేస్తున్నాం. Here we go. రవి గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. For the first look launch, here we go of ప్రేమిస్తున్నా. పాన్ ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ అందరినీ నవ్వించి, ఆయన సినిమాతోనే కాదు ఆయన మాటలతో కూడా అందరినీ నవ్వించి, షోస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అసలు ఆయన ఒక్క మాట మాట్లాడితే బాగుండు, మనకి నవ్వొస్తుంది అని అనిపించిన, మనకి జాతి రత్నాలు లాంటి సినిమాలు ఇచ్చిన మన కేవి అనుదీప్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇంట్రోవర్ట్కి మరో పేరు, మరో వ్యక్తిని చూపించాలి అంటే కేవి అనుదీప్ గారిని చూపిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ లుక్ చూసారు కదా సార్, మీకు ఏమనిపిస్తుంది? బాగుందండి. ఏం లేదు, అందరు బాగుందండి అంటారు, కానీ ఏంటో అనుదీప్ గారు అంటే మాత్రం నవ్వొస్తుంది. సో అనుదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. బట్ సార్ అప్పుడే అవ్వలేదు సార్, అంటే బాగున్నా కాకుండా ఇంకేమన్నా చెప్తే వినాలనుకుంటున్నాము. అదండి, ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమా తీసిన దుర్గారావు గారికి, భాను గారు ఎప్పటి నుంచో తెలుసు నాకు, డైరెక్టర్ గారు. ఈ సినిమా విజయవంతం కావాలని, దానికి మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి మీ మాటలతో మా ఫస్ట్ లుక్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. మరి లిరిక్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పాట సుద్దాల అశోక్ తేజ గారు రాశారు, చాలా అద్భుతంగా రాశారు. ఆయన పాట గురించి ఆయన మాట్లాడితే ఏం బాగుంటుంది. ఇప్పుడు కోర్టు సినిమాతో మంచి అద్భుతమైన పాట అందించిన పూర్ణాచారి గారిని అశోక్ తేజ గారి పాట గురించి మాట్లాడమంటున్నాను నేను. ప్లీజ్, లిరిక్ విన్నారు కదా, ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. పూర్ణాచారి గారు రండి, ప్లీజ్ రండి. మన డైరెక్టర్ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు విత్ బొకే. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన అతిథులందరికీ, భీమ్స్ గారికి, భాను గారికి, కాసల శ్యామ్ గారికి, అనుదీప్ గారికి, సుద్దాల అశోక్ సార్కి, వివేక్ సార్కి, అలాగే సిద్ధు, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు గారికి, కృష్ణ గారికి. సార్, అంటే నేను గురుగారి పాట నేను ఏం చెప్పాలి సార్, నేను ఎంచేంత మీ అనుభవం అంత లేదు నాకు, వయసు ఏదో ఇది పెద్ద బాధ్యత చెప్పారు. అఫ్కోర్స్ ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పాట, ప్రతి అక్షరం నాలాంటి వాళ్ళని ఎందరో ఇన్స్పైర్ చేస్తే నేను ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నాను. కానీ ఆయన ఎప్పుడు రాసే శైలికి విభిన్నంగా ఏదో కొంచెం
ఆంగ్లం అంత ఇంగ్లీష్ కలిపి రాశారు చూసారా, అద్భుతంగా ఉంది గురుగారు. నేను ఎంచట్లేదు పాటని, అంత శక్తి అంత అనుభవం నాకు లేదు. ఎప్పుడు మీరు రాసే అన్ని పాటలాగే ఈ పాట అయితే, ఈ సినిమాకి మీరు పాట రాయడం అనేది ఒక మకుటంగానే భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, పాట ఎలా ఉందో పాట చెప్పలేదు. పాట అద్భుతంగా ఉంది. నేను అంటే పాట అంటే ఆయనే అద్భుతం, ఇంకా పాట ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. నాకు అది చాలా నచ్చింది గురుగారు. మ్యూజిక్ చేసిన సిద్ధార్థ్ సాలూర్ గారికి, అలాగే పాడిన అనురాగ్ గారికి కూడా అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ ఎల్ఎల్పి బ్యానర్ పైన వరలక్ష్మి పుప్పాల సమర్పించు పుప్పాల కనకదుర్గారావు గారు నిర్మించిన భాను గారి దర్శకత్వంలో సిద్ధార్థ్ సాలూరి గారు సంగీతం అందించారు. ఈ సిద్ధార్థ్ గారు ఎలా ఉన్నారు? ఎస్, మన ఆరాధన సినిమా గుర్తుందండి. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై, నా సాంగే రావట్లేదు. మరి ఆ సంగీతం అందించిన సాలూరి హనుమంతరావు గారి స్వయాన మనవుడు, ఇంకొక గొప్ప సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి అన్న కుమారుడు సిద్ధార్థ్ సాలూరి. అంటే అర్థమైంది కదా, సంగీత కుటుంబంలో నుంచి వచ్చిన మరో సంగీత దర్శకుడు సిద్ధార్థ్ గారు సంగీతం మీద ఇష్టంతో కీబోర్డ్ నేర్చుకుని కీబోర్డ్ ప్లేయర్గా అనేక చిత్రాలకు అనేక మంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. సిద్ధార్థ్ గారు పనిచేసిన కొన్ని చిత్రాలు కీరవాణి గారితో ఆర్ఆర్ఆర్, కాలభైరవ గారితో కార్తికేయ 2, మత్తు వదలరా, గౌరహరి గారితో హనుమాన్, విజయ్ బుల్గానన్ గారితో బేబీ, మణిశర్మ గారితో దేవదాసు, ఇంకా తమన్ గారితో మహతి సాగర్ గారితో, శేఖర్ చంద్ర గారితో ప్రశాంత్ విహారీ గారితో ప్రవీణ్ లక్కరాజు, సురేష్ బొబ్బిలి, ఇలా ఫేమస్ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ గారు, ఇంకా అనేక మంది సంగీత దర్శకులతో పనిచేసి అపార అనుభవం సంపాదించి మన సిద్ధార్థ్ సాలూరి గారు ఈ మూవీకి మ్యూజిక్ని అందించారనమాట. మరి ప్రేమిస్తున్న సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆ యువ సంగీత దర్శకుడిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మన ప్రొడ్యూసర్ గారిని ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్కి బొకే తోటి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. హియర్ ఇస్ ద న్యూ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన భానుశంకర్ సార్కి థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. అందరికీ పాటలు నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతేనా? మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంటే ఓన్లీ మ్యూజిక్కా? ఎస్, ఎన్నో సినిమాలకి అద్భుతమైన మాటల్ని ఇచ్చిన మన కాసర్ల శ్యామ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కాసర్ల శ్యామ్ గారు వేదికపైకి రావాలి. అండ్ అలాగే మన రవి గారు ఆయనకి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. సో శ్యామ్ గారు, మీరు లాంచ్ చేయాలి మన ఫస్ట్ మ్యూజిక్ వీడియో. ఎస్, ఫస్ట్ లిరికల్ వీడియో లాంచ్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విచ్చేసిన అందరికీ అభినందనలు అండి. వీడియో సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్. చెక్. నెక్స్ట్
కదా, అభిప్రాయాలు అడగాలి. ఏం చేస్తాం నెక్స్ట్? ముక్కల నడక నా దగ్గరకొచ్చేసేదాకా ఫుడ్ తిననే వెంటనే అరగడి అని దూరపోనే నా మొబైల్ స్క్రీన్ పైన నీ మెసేజ్ ఒకటి చాలే మగనే మళ్ళీ పిలిచములా ఏదో తెరిచి తిరుగుతానే మోగింది గుండెలు బ్యాండ్ ఏమంటుంది నీ మీద హ్యాండ్ ఇక స్లోగా ఒక ఫ్లోలో నా ఊహల్లో ఊసై ఉంటూ అరే 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 చెక్. లైట్స్ ఆఫ్. చూడంగానే అరే ఏదో పుట్టే నీతో జతై చేరుతానే అరే నిన్నే చూడంగానే అరే ఆసే పుట్టే నీలో జతై మోగుతానే అరే నిన్నే చూడంగానే అరే ఇష్టం పుట్టే నిన్నే అలై తాకుతానే అరే నిన్నే చూడంగానే అరే పిచ్చే పుట్టే నిన్నే గలై సోకుతానే మోగింది గుండెల బ్యాండ్
వచ్చేసేదాకా పుట్టిననే వెంటనే అరగడి అని దూరపోనే నా మొబైల్ స్క్రీన్ పైన ఈ మెసేజ్ ఒకటి చాలే మగనెవరి నిమిషములా ఎద తెరిచి తిరుగుతానే ఊగింది గుండెల బ్యాండ్ ఏమంటుంది నీ మీద హ్యాండ్ ఇక స్లోగా ఒక ఫ్లోలో నా ఊహల్లో ఊసై ఉండు అరే 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 ఓ మై గాడ్. ఇంకా నెక్స్ట్ అన్ని రేడియోలో అలాగే అన్ని యాప్స్లో మ్యూజిక్ యాప్స్లో ఇదే సాంగ్ ప్లే అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ప్రతి చోట ఇదే వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఈ ప్రేమిస్తున్న సినిమా హీరో ఎవరో గుర్తుపట్టారా? సాత్విక్ వర్మ. గుర్తుపట్టేశారు కదా, గుర్తుకొచ్చేసింది కదా. కేడీ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి దువ్వాడ జగన్నాథం వరకు, మళ్ళీ రావా నుండి బాహుబలి వరకు, అక్కడి నుండి నిన్న మొన్నటి మ్యాడ్ వరకు ఇప్పటి వరకు 75 మూవీస్లో యాక్ట్ చేశారు. ఇంతలో ప్రేమించే వయసు వచ్చేసింది అని మన డైరెక్టర్ గారు గమనించారు. అందుకే ఈ సినిమాలో క్యాస్ట్ చేశారనమాట. హీరోగా సాత్విక్ ఎవరు సెలెక్ట్ చేసేసుకున్నారు. మరి సాత్విక్కి హీరోగా సెలెక్ట్ చేయడం ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అవుతుంది అని యూనిట్ అందరూ ఫీల్ అవుతున్నారు, మనమందరం కూడా ఫీల్ అవుతున్నాము. ఏది ఏమైనా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరో. రాబోయే రోజుల్లో ప్రేమిస్తున్న సినిమా ద్వారా చాలా పెద్ద హీరో అయ్యి ప్రేక్షకుల జేజేలు అందుకుంటారు అని ఆశిస్తూ సాత్విక్ వర్మని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్. అలాగే మన ప్రొడ్యూసర్ గారిని వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే. అండ్ హీరోయిన్ ప్రీతి నేహ, అచ్చ తెలుగు అమ్మాయి, 16 అణాల తిరుపతి అమ్మాయి. తిరుపతి నుండి గతంలో ఒక హీరోయిన్ వచ్చింది, మీ అందరికీ గుర్తుందా అండి? రోజా గారు. మొదటి చిత్రంతోనే అద్భుతమైన నటన ప్రదర్శించి టెక్నికల్ టీం అందరి దగ్గర నుంచి కూడా మన్నెలు పొందింది. అందరూ ఫుల్ పొగిడేస్తున్నారు. మరి ప్రేమిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్గా పరిచయం అవుతున్న ప్రీతి నేహాని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లెట్స్ వెల్కమ్ ప్రీతి నేహా ఆన్ స్టేజ్. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ని సృష్టించి ఎన్నో అద్భుతమైన పాటలు రీసెంట్గా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాడుకుని కుర్చీ మడత పెట్టి పాట పాడిన మన శ్రీకృష్ణ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు మన శ్రీకృష్ణ. మరి శ్రీకృష్ణ గారు, ఫస్ట్ మీరు సాంగ్ విన్నారు, సాంగ్ చూశారు, ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ అన్నిటి గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ మాటలు వినాలనుకుంటున్నాం. అరే 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 రే అరే అరే రే అరే 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 అరే. సుద్దాల అశోక్ తేజ గారి కలం వయసు ఆల్రెడీ 50 ఏళ్ళు తగ్గినట్టు అయిపోయింది ఈ పాట ద్వారా. సార్ ఎంత బాగా రాశారు. అలాగే సాలూరు హనుమంతరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, ఎంత గొప్ప ఫ్యామిలీ, ఎంత గొప్ప సంగీత దర్శకుల ఫ్యామిలీ. ఆ తరం నుంచి వస్తున్న మా సిద్ధార్థ్ సాలూర్ ఇప్పుడే రాలేదు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి చాలా చాలా కష్టపడి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నాడు. సో సిద్ధార్థ్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా మంచి సినిమాల ద్వారా చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం సాత్విక్ని, బాహుబలి, నా పేరు సూర్యల. బెస్ట్ విషెస్. అలాగే మీకు కూడా బెస్ట్ విషెస్. ప్రొడక్షన్ మా IBM కనకదుర్గారావు గారికి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ అండి. మీకు కూడా శుభాకాంక్షలు. డైరెక్టర్ భాను గారికి, టీం మొత్తానికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ శ్రీకృష్ణ గారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం విత్ యువర్ ప్రెజెన్స్. అండ్ జాతీయ అవార్డు గ్రహీత, మన మాటల రచయిత, మాటల మాంత్రికుడు మన సుద్దాల అశోక్ తేజ గారిని సాదరంగా, పాటల మాంత్రికుడు సుద్దాల అశోక్ తేజ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. మరి మన ప్రొడ్యూసర్ గారిని ఒక బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుతున్నాం.
ఎస్, 2 సార్లు నంది అవార్డ్స్ అందుకొని ప్రజా ప్రయోజన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు భానుగారు మొట్టమొదటిసారిగా తన పంతాను మార్చుకొని ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ LLP నిర్మిస్తున్న ప్రేమిస్తున్నా అనే పూర్తి ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ ప్రేమిస్తున్న కెరియర్లోనే మైల్ స్టోన్ ఫిల్మ్గా ఉంటుంది అని ఈ చిత్రానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ భానుగారిని వేదిక పైన ఆల్రెడీ ఉన్నారు. మరి మన ప్రొడ్యూసర్ గారిని భానుగారికి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎస్, శుద్ధాల అశోక్ తేజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ప్రేమిస్తున్న నిర్మాత, అలాగే సార్ వాళ్ళు నన్ను వెనక్కి తోసేస్తున్నారు సార్. డైరెక్టర్ గారు మీరు మంచివాళ్ళు కాబట్టి ముందుకు తీసుకొస్తున్నారు. నిర్మాత, దర్శకులు, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ముందుగా నేను సంతోషపడేది ఈ సినిమాకి, ఈ తెలుగు సినిమాకి తెలుగు అమ్మాయిని తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయిలు చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడి తెలుగు హృదయాలను ఆకట్టుకునే ఒక తెలుగు అమ్మాయి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను ఒకడిని. నేహ కదా, నేహ, ప్రీతి నేహ, తెలుగు ప్రీతి నేహ రావడం ముఖ్యంగా ఆనందంగా ఉంది. బాను ఎదురుగా ఉన్న తమ్ముడు శ్యామ్, మా రైటర్లు పూర్ణాచారి. చాలా కాలంగా నేను ఒక కళ కలవాడిని. ఆ కళ ఇవాళ నేను నిజంగా చూశాను. ఏంటంటే 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్న నేను, దాదాపు 25 ఏళ్ల క్రితమే పరిచయమైన అతను ఎప్పుడూ ఒక బ్యాంగ్ లాగా ఒక వేదిక పైన, ఒక తెర పైన, ఒక శిఖరం పైన కనిపిస్తాడు అని ఎదురు చూసినటువంటి బీమ్స్ని, అది నిజం చేసుకున్న బీమ్స్ని వాళ్ళ మీరు ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ అంతేనా దాన్ని ప్రారంభింపజేసినారు, అంతేనా? కరెక్టే కదా. నాకు చాలా ఆనందంగా ఉంది బీమ్స్. ఆయుధంలో నువ్వు పాటలు రాయడానికి వచ్చిన కుర్రాడిగా చూశాను. ఆయుధంలో ఏ రాజా అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను, ఏ గోడా బోత్ ఆగే నికల్ జాయేగా, ఈ గుర్రం చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుందని అనుకున్నాము. చాలా కన్నుల పండుగగా ఉంది బీమ్స్. తన్ని ఈ వేదిక మీదకి ఆహ్వానించడం చాలా చాలా కష్టపడి చాలా నష్టపడి కుటుంబాన్ని, పుట్టిన ఊరిని, అంటే దాదాపు మన సినిమాలో వచ్చిన వాళ్ళందరం అంతే, అన్నీ వదిలిపెట్టి వచ్చేస్తాం. ఇవాళ బీమ్స్ అంటే ఒక నూతన శకాన్ని ప్రారంభించేస్తున్నటువంటి సంగీత దర్శకుడిగా నేను భావిస్తున్నాను. ఈజ్ మై లైక్ ఎ బ్రదర్. నేను అదే అడుగుతున్నాను, సంగీత దర్శకుడిని ఎందుకు పిలవట్లేదు అని. రాబోయే కాలానికి కాబోయే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, సిద్ధాంత్కి మొహమాటం ఉందని నేనేం భావించట్లేదే. ఏటా సిద్ధాంత్? సాలూరు అంటున్నారు, కాదు రసాలూరు రాజేశ్వరరావు గారి మనవడు.
సాలూరు అనేది ఇంటి పేరు, కానీ ఏనాడో అంటే మేము పుట్టక ముందుకే మల్లీశ్వరి కాలంలోనే రసాలూరు రాజేశ్వరరావు అన్న పేరుగన్నటువంటి ఒక అద్భుతమైన ఒక సంగీత కుటుంబం, అది ఒక సంగీత స్వర సామ్రాజ్యం ప్రారంభించినటువంటి మహానుభావులు వాళ్ళు. ఎక్కడి మల్లీశ్వరి, ఆ ధార, ఆ వంశధార, ఆ అంశధార అలా వస్తూ వస్తూ సిద్ధాంతంలాగా వచ్చేసింది, సిద్ధాంతగా వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది నాయన. మీరు ఈ సినిమాకి మొదటి సినిమాకి నేను మొదటి పాట రాసినందుకు ఇందులో 2 రాసినట్టుగా గుర్తుంది, అంతే కదా బాను? ఇంకో పాట కూడా నేను రాసినట్టుంది. మా ప్రభు అన్నాడు, ఇప్పుడు జర్నలిస్ట్ ప్రభు ఉన్నాడా వెళ్ళిపోయాడు? ప్రభు అన్నాడు, ఏంటి నువ్వు ఈ పాటలు రాస్తున్నావు, ఇది శ్యామ్ కదా రాయాల్సింది ఇట్లా అని. సినీ రైటర్ కెన్ రైట్ ఎనీ సాంగ్. ఏజ్ క్రైటీరియా లేదు. రాయించుకునేటువంటి దర్శకుని యొక్క నేరేషన్లోంచి పుట్టుకొస్తుంది పాట. మా అంతలా మాకే పుట్టుక రాదు. ముందు మమ్మల్ని హిప్నటైజ్ చేసి ఆ సన్నివేశంలోకి, ఆ సందర్భంలోకి, ఆ హృదయాల్లోకి, ఆ యువ హృదయం యొక్క ఎక్స్ప్రెషన్లోకి మమ్మల్ని పూల పల్లకీలో కూర్చుండబెట్టి తీసుకొచ్చి అక్కడ వదిలేసేటువంటి మాంత్రికుడు దర్శకుడు బాను. ఏ దర్శకుడై ఇప్పుడు బీమ్స్ కాడి నుంచి అంతే. నేను అనగానే ఒక అద్భుతమైన ఆవేశమైన పాట అయితే అశోక్ తేజ్ బాగా రాస్తాడని అనుకునేటువంటి రోజులు నా జీవితంలో. అదృష్టం ఏంటంటే ఈ 30 ఏళ్లలో కూడా అట్లాంటి పాటలతోనే ఎక్కువగా నేను ప్రయాణిస్తూ వచ్చాను. మా కృష్ణ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఒక 7 పాటలు రాయడము, ఇది ఒక దేవుడి పాటలు అట్లా. కాబట్టి నేనేమంటాను, ఏ సినిమా రైటర్ అయినా, అది పూర్ణాచారి కావచ్చు, రేపు రాబోతున్నటువంటి ఇంకొక గీతాచార్యుడు కావచ్చు, సినిమా రంగంలో నిలబడే 5 సినిమాలకు పాటలు రాసినాడంటే అతన్ని గనక మనం కరెక్ట్గా అతనికి కనెక్ట్ అయితే ఏ పాట అయినా రాయగలడు అనేదే సినిమా కవుల యొక్క చరిత్ర. ఇది రాయగలడు, అది రాయలేడు అనేటువంటిది ఉండదు. కాకపోతే కొన్ని ముద్రలు పడతాయి. గుమ్మడి గుండె నొప్పులకు గుమ్మడిని వాడుడు. ఒక్క గుండె నొప్పి యాక్టింగ్ చేసిన పాపానికి గుమ్మడి జీవితం అంతా గుండె నొప్పుల పాత్రలే ఇచ్చినారు. ఇది మన సినిమా రంగంలో ఉన్నటువంటి అలవాటు. అయితే కనుక ఆయన విలన్గా కూడా చేసినాడు గుమ్మడి గారు. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులే సినిమా రంగంలోకి, కళారంగంలోకి వస్తారు. ఇవాళ మన సినిమాలో పూర్ణాచారి రాశాడు. అతని పాటను వినడానికి నేను ఎదురు చూస్తాను. అట్లాగే వెనిగళ రాంబాబు గారు కూడా రాశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా మాతోని పాటలు రాయించుకున్న దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు తాను అనుకున్న విషయాల్ని కరెక్ట్గా చెప్పి మాతోని ఫోన్లో మాట్లాడి, కానీ ఒక కర్మ ఏంటంటే ఫోన్లోనే మాట్లాడుకొని పాటలు రాసే రోజులు వచ్చాయి. ఇప్పుడు సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత అందరం కూర్చొని ఒక భువన విజయంలాగా రాసుకుని, ఒక కవన విజయం రాసుకునే రోజులు కావివి. సిద్ధాంత మద్రాసులో ఉంటాడు, అశోక్ తేజ హైదరాబాద్లో ఉంటాడు, భాను ఏమో షూటింగ్ స్పాట్లో ఉంటాడు. ఇట్లాంటి కలయికలోంచి పుట్టుకొస్తున్నటువంటి పాటలు ఇవి. ఇది అంత ఆరోగ్యకరంగా మాకు అనిపించకపోయినా అయినా సినిమా రంగం ముందుకు వెళుతూనే ఉన్నాయి, పాటలు బాగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పాట మీ అందరికి నచ్చిందంటే మేము ఒకే దగ్గర కూర్చొని చేయకున్నా కూడా మీకు నచ్చినట్టే కదా. ఇది మారుతున్నటువంటి ప్రవాహ యుగంలో మనం ఉన్నాం కాబట్టి దానికే మనం అంకితం అయిపోయి దాన్నే మనం అడ్జస్ట్ చేసుకొని రాస్తున్నాము. ఈ సినిమాలో నేను 2 దాదాపు తన పేరు ఉండే సాత్విక్ గుండెలోకి వెళ్ళి, సాత్విక్ గుండెలోకి నన్ను పంపించి, ఆయన హృదయ కవాటాలు ఈయన తెరిచి నన్ను అక్కడికి పంపించి నువ్వు రాసినట్టుగా, నువ్వు పాడినట్టుగా రాసినాడయ్యా. సో చాలా హ్యాపీ బాను. మంచి పాటలు
రాశాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ముఖ్యంగా సంగీత దర్శకుడిగా ఫస్ట్ వస్తున్నాడు బాబు. గొప్పగా వాళ్ళ వంశ పూర్వీకుల యొక్క దివ్య ఆశీస్సులతో గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగాలని, అట్లాగే భాను, ఇదివరకు భాను సినిమాకు మేము రాసాము రాజధాని ఫైల్స్కి. ఈ సినిమా కూడా ఆయనకి సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు చేకూర్చాలి. ఇంతమంది వచ్చినారు ఈ సినిమాకు అంటే ఈ నిర్మాత గారి పైన, ఈ దర్శకుని పైన, ఈ బ్యానర్ పైన ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం నాకు అర్థమవుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా గొప్పగా సక్సెస్ కావాలి. అమ్మాయి తెలుగు తెర మీద ఒక సౌందర్యలాగా, ఒక తెలుగు అమ్మాయిలాగా, సౌందర్యలాగా గొప్పగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సాత్విక్ని కూడా. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే మగ నెమ్మలి లాగా అసలు ఆ లైన్ వావ్ అనిపించింది నాకు. అంటే నెమలి ఆడవే మయూరి అంటాం కానీ ఆడనెమలి ఆడదు. అసలు పురివిప్పేది మగ నెమలి. అది కవి సంస్కారం, అలా మయూరి అంటున్నాం తప్ప పురివిప్పి ఆడేది ఆడనెమలి కాదు. మగనెమలే విప్పుతుంది. మగనెమలికే ఆ యొక్క లక్షణం ఉంది. ఆడనెమలి విప్పదు. చాలా వైరుధ్యంగా ఉంటుంది మగనెప్పలి. కాబట్టి కావాలనే మగనెమలి పింఛంలా అని ఒత్తి పలికినాను. ఎవరైనా మగనెమలి ఎందుకు సార్ విప్పుతుంది అంటే ఇవన్నీ చెప్పొచ్చు. ఈ రకంగా చెప్పించే అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మంచి మనసున్న మనిషి, మన ఎన్నో సంస్థలకి రథసారథి మన వివేక్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ పాటలో సిగ్నేచర్ స్టెప్ ఎంత బాగుందో స్వర్ణ మాస్టర్ గారు చాలా చాలా అందరికీ ఈజీగా ఉండేట్ చేశారు. సూపర్ అండి. ఎస్, వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి భీమ్స్ గారు ఎక్కడ రికార్డింగ్ ఉంది, ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఆయన వచ్చారు, చాలా థ్యాంక్స్. మన వాళ్ళు ఒకసారి కాసల్ శ్యామ్ గారు కొంచెం ప్లీజ్ సార్, వెల్కమ్. అనుదీప్ గారు ప్లీజ్ కమ్. అశోక్ గారు, డైరెక్టర్ అశోక్ గారు రావాలండి. పూర్ణాచారి గారు కొంచెం రండి. సురేష్ కంగులా గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ సార్. సురేష్ కంగులా గారు. స్వర్ణ మాస్టర్ గారు రావాలి. మీరు చూసిన విజువల్స్ అద్భుతంగా తీసిన మా కెమెరామెన్ భాస్కర్ గారు రావాలి. భాస్కర్ శ్యామల్ గారు ఈ సినిమాకి చాలా ఎక్స్ట్రాడినరీ ఇది, ఆయన చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు. అలాగే ఈ సినిమా డైలాగ్స్, ఒక టీచర్, ఆయన మహబూబ్ నగర్లో ఒక టీచర్గా వర్క్ చేస్తారు, బ్యూటిఫుల్గా రాశారు. ఒక తెలంగాణ నుంచి వస్తున్న ఒక గొప్ప రచయిత, ఒక త్రివిక్రమ గారు లాంటి గొప్ప రచయిత అవుతారనేది నా నమ్మకం. అనిల్ గారిని రమ్మంటున్నాను. అలాగే ఈ సినిమాకి మంచి యూత్ ఎడిటర్ అండి శిరీష్ ప్రసాద్ గారు, ఆయన బ్యూటిఫుల్గా ఎడిట్ చేస్తున్నారు. అతనికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. శిరీష్ ప్రసాద్ గారు రావాలి పైకి, ఒకసారి రావాలండి. శిరీష్ ప్రసాద్ గారు వచ్చారు సార్. ఒక గ్రూప్ ఫోటో తర్వాత మళ్ళీ మాట్లాడదాము. ఫిల్మ్ యూనిట్ మధ్యలోకి వచ్చేయాలి ఫర్ ద ఫోటో ఆప్. ఓకే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఒక నలుగురు కొత్త కుర్రోళ్ళు, వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తున్నాం బాగా. అరుణ్ రావాలి, అరుణ్ రావాలి, సన్నీ రావాలి, సన్నీ రావాలి. ఓకే డన్. ఎవరు లేరు ఇక్కడ. సాదిక్ మొత్తం ఓకే, రెడీ సార్, ఫోటో ఓకే రెడీ. నేను వస్తున్నాను. కాస్ట్ అండ్ క్రూ స్టేజ్ పైకి రావాలి. రవి గారు స్టేజ్ పైకి రావాలి.
హీరో పక్క ఉండండి. శిరీష్ గారు రావాలి. నవీన గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాజల్ గారు తర్వాత వివేక్ గారు దాంతో మనం మా కార్యక్రమానికి వెళ్దాం. బీన్స్ సార్ వాళ్ళు బయలుదేరు. డన్. ఎస్, మన వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న ఫోటో ఆప్, తర్వాత వివేక్ గారు మాట్లాడతారు. వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఐబిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన భాను గారు మాకు చాలా పరిచయం, అంటే చాలా రోజులుగా మేము ఫ్రెండ్స్. ఆయన వర్క్లో అర్ధనారి అని ఒక సినిమా ఉంటుంది, అత్యద్భుతమైన సినిమా. అది వీలైతే దాన్ని తెలుగులో మళ్ళీ రీమేక్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఆ సినిమా. సో అలాగే ఈ సినిమా కూడా చిన్నవాళ్ళతో చేస్తున్నది, ఇది కూడా థాట్ ప్రొవోకింగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ గారి గురించి ఇందాకనే చెప్పారు. ఈ ఐబిఎం మ్యూజిక్ అని స్టార్ట్ చేసి కాపీరైట్ లేకుండా అందరూ యూజ్ చేసుకునేటట్టుగా కొన్నాళ్ళు పాటు అది అందరికీ ఇస్తారు అని చెప్పారు. చాలా మంచి ఐడియా. ఎందుకంటే ఒక సినిమాకి ఓపెనింగ్ తెచ్చుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఎంత మంచి సినిమా తీసినా కూడా దానికి ఓపెనింగ్ రావాలి. ఆ ధైర్యం ఆ ప్రొడ్యూసర్ గారు చేస్తున్నందుకు ఆయన నిజమైన హీరో ఈ సినిమాకి. సో మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫిల్మ్ మన కృష్ణానగర్లో చిన్న వ్యాపారం చేస్తూ, హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఫిల్మ్ నగర్ వరకు వచ్చి సినిమా తీస్తున్నారంటే ఆయన్ని బాగా మెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా ఈజ్ తోటి చేశారు. వీళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, and yes, the man behind this movie, the director భాను గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా ఈ ఒక సినిమా మన ఫంక్షన్ అంటే మీకు తెలుసు, ఒకళ్ళు ఇద్దరు వస్తారు గెస్ట్లు. బీమ్స్ గారు మొత్తం అందరూ వీళ్ళందరూ వచ్చి మనల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇంతమంది వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి. సో ఏదైనా చిన్న గౌరవించడంలో ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా క్షమించాలి అందరూ. దయచేసి నేను ఈ సినిమా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రేమిస్తున్న సినిమా పేరు. నేను ఇదివరకు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశాను. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసినప్పుడు నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. తీసానని నేను ఫీల్ అవ్వడం కానీ ఎవరు ఇంత గొప్ప సినిమా తీసామని అప్రిషియేట్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఒక అద్భుతమైన గొప్ప కథలతో సినిమాలు తీసిన. సో నాకు అనిపించింది నేను రాంగ్ చేస్తున్నానేమోనని. ప్రీవియస్గా నా ఫిల్మ్ తెలుసు మీకు ఎంత వైరల్ అయిందో. ఆ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడాను, నా అసిస్టెంట్తో. మనం ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నామని అడిగాను. సార్ కరెంట్ టాపిక్ లవ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి.
అంతేకాని మీరు ఎన్ని మెసేజ్లు ఇవన్నీ పెట్టి ఎందుకు సార్ సినిమాలు తీస్తారు, ఒక్కసారి మీరు లవ్ స్టోరీ తీస్తే చూడాలని ఉంది అన్నాడు అబ్బాయి. అప్పుడు కూర్చొని రాశాను నేను కథ. చాలా ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ ఇది. నెక్స్ట్ సీన్ ఏంటి అనేది చెప్పలేనంత ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ సినిమా. కనకదుర్గారావు గారికి స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంటనే ఆయన కథ విన్నారు. కథ విని నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను చాలా. మళ్ళీ ఇదే ఫ్రెష్నెస్ ఫీల్ అవ్వాలంటే కొత్త అమ్మాయి కొత్త అబ్బాయితోనే సినిమా చేయాలి అన్నారు. సో నేను కొత్త అబ్బాయిని వెతికే ప్రయత్నంలో మా అసిస్టెంట్ ప్రదీప్ సాత్విక్ గురించి చెప్పాడు, ఈ కథకి అబ్బాయి చాలా బాగుంటాడని. అప్పుడు సాత్విక్ని పిలవడం, ఆ అబ్బాయిని చేయడం జరిగింది. ఇక హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని ట్రై చేస్తే వాళ్ళు అడిగే రెమ్యునరేషన్కి కళ్ళు బయర్లు కమ్మని. అయ్యో బాబోయ్, మనం ఎలా తీయాలి ఆ సినిమా, మన ప్రొడ్యూసర్ గారికి ఒక బడ్జెట్ చెప్పాం, ఎలా తీయాలి ఈ సినిమా అని ఆలోచించి మన చలపతి మేనేజర్ గారి ద్వారా ఈ అమ్మాయి తిరుపతిలో బెంగళూరులో చదువుకుంటుంది. ఈ అమ్మాయి బెంగళూరు నుంచి అమ్మాయిని పిలిపించాను. వాళ్ళ అమ్మగారి కథ విని పారిపోయి ఫోన్ ఎత్తడం మానేసింది. ఎందుకు అంటే, అమ్మో మా అమ్మాయి అంత పెద్ద క్యారెక్టర్ చేయగలదండి, ఒక పెద్ద హీరోయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి చేయాలి, ఈ అమ్మాయికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టుకోవడానికి ట్రేస్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. మళ్ళీ కన్విన్స్ చేసి ఒప్పించి ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయినితో ఈ సినిమా తీయడం జరిగింది. వీళ్ళిద్దరూ, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అందరూ అప్రిషియేట్ చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తారని, అలా చెయ్యాలనే దృక్పథంతో అందరి మన్ననలు పొందాలి, ప్రతి ప్రేక్షకుడు సంతోషంగా ఫీల్ అవ్వాలని తీసిన సినిమా సార్ ఇది. ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ సూపర్. సాత్విక్ ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరుకుతున్న ఒక గొప్ప హీరో, నేను కన్ఫర్మ్గా చెప్తాను. మనకి హీరోల షార్టేజ్ ఉంది. ఏ హీరో దగ్గరికి వెళ్ళినా సరే మేనేజర్లకు కథ చెప్పమంటున్నారు. ఆ మేనేజర్కి కథ ఎలా చెప్పాలో మనకు తెలియదు. ఆ మేనేజర్కి అంత అవగాహన సినిమా మీద ఉండదు. నాకు 20 years ఎక్స్పీరియన్స్. నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఎన్నో సినిమాలు చేశాక నేను డైరెక్టర్ని అయ్యాను. అయితే ఆ మేనేజర్ కథ తెలియదు, కథ మీద ఏ విధమైన అవగాహన ఉండదు. వాడు మెయిల్ పెట్టమంటాడు కథని, మనం మెయిల్ పెడతాం కథ. ఆ మెయిల్లో కథ వాళ్ళకి ఏమర్థం అవుతుందో ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. కథ అనేది ఒక దర్శకుడి మనసు యొక్క ఆవిష్కరణ. ఇందాక అశోక్ తేజ గారు చెప్పారు, కథ అనేది ఒక అద్భుతంగా చెప్పి మనల్ని కన్విన్స్ చేసి మన హృదయంలోంచి ఒక అమృత ధారలు రావాలని చెప్పారు ఆయన. అంటే ఒక దర్శకుడు అంత ఇన్స్పైర్ చేస్తాడు, నేనని కాదు, ఎనీ డైరెక్టర్ చేయాలనుకునే వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ. ఈ మేనేజర్స్ అంతా కథని స్క్రిప్ట్ని పంపండి, స్క్రిప్ట్ ఎలా పంపాలో తెలియట్లేదు. అసలు కథే చెప్పడం వేస్ట్ వీళ్ళకి. ఈ సినిమా కొత్త హీరోయిన్లే తీయండి. దుర్గారావు గారు నాకు ఒకటే చెప్పారు, ఫ్రెష్నెస్ ఉండాలంటే ఫ్రెష్ హీరోయిన్ కావాలని చెప్పి తీశారు. సాత్విక్ అలా ఎదిగి మేనేజర్లతోనే కథలు వినే పరిస్థితికి రాకుండా ఉంటే చాలు. భవిష్యత్తులో ఎదిగి టెక్నీషియన్స్ అందరికీ అవైలబిలిటీలో ఉండి, నిర్మాతలందరికీ అందుబాటులో ఉండి అద్భుతమైన సినిమాలు చేయాలి. ఆ అబ్బాయి దాదాపు ఒక 10 years బిజీ అవుతాడు ఈ సినిమా తర్వాత. ఇక హీరోయిన్ గురించి చెప్తున్నాను నేను. హీరోయిన్ ఇంకా అమ్మాయి గురించి చెప్పక్కల, నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ భయపడింది, తర్వాత ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి మేము షాక్ అయ్యాం. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక ఎసెప్ట్ ఎక్కువ మాట్లాడతాను అనుకోవద్దు, మాది చిన్న సినిమాని మేమే మాట్లాడుకోవాలి, మేమే చెప్పుకోవాలి. ఈ సినిమాకి మరీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే అద్భుతంగా ఈ సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దింది భాస్కర్ శ్యామల గారు. ఆయన నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. ఎందుకంటే ఆయన అరుంధతి లాంటి సినిమాకి, బాహుబలి 1, 2 సినిమాలకి సెకండ్ యూనిట్ కెమెరామెన్గా, కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయం మొదటి సినిమా అయింది. ఆయన అద్భుతంగా చేసి విజువల్స్, నేను కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఈయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు గారు మ్యూజిక్ చేయమని అడిగితే అసలు పారిపోయారు. ఆయన ఫోన్లు కూడా ఒక టైంలో ఎత్తడం మానేశారు. వద్దండి నేను చాలా బిజీగా ఉన్నారు అని. కాదండి మీరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను. లేదండి నేను చెయ్యను అన్నారు. కానీ మీలో చాలా గొప్ప ప్రతిభ ఉంది సార్, మీరు చెయ్యాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి బతిమాలి, షూటింగ్ జరుగుతున్నప్పుడు ట్యూన్లతో కూడా పాటలు, అవసరమైతే ట్యూనే లేకుండా పాట కూడా తీసేస్తాను నేను, కానీ మీరే మ్యూజిక్ చేయాలని పట్టుపట్టాను. ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ IBM సంస్థ ద్వారా కనకదుర్గారావు గారు పప్పులు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే కనకదుర్గారావు గారి గురించి చెప్పాలండి, ఆయన ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూసర్. ఆయన చిన్న వ్యాపారం మన కృష్ణానగర్లో మొదలుపెట్టి సినిమా మీద మక్కువతో ఎన్నో కోట్ల ఆస్తులను కోల్పోయి సినిమాల కోసం కోల్పోయాడు. ఆయన మళ్ళీ సినిమాయే తీయాలి, డబ్బు నష్టపోవడం కాదు, మన మంచి సినిమా ఎందుకు తీయకూడదని కథను ఎన్నుకుని ఆయన ఒక గొప్ప సినిమా తీయాలని ట్రై చేశారు. ఏ రోజు ఇప్పటి వరకు డబ్బులు అడిగితే నవ్వుతూ ఇచ్చారు. అంతకుముందు చాలామందితో సినిమాలు తీసినప్పుడు నవ్వుతూ ఇచ్చేవారు కాదు, టెన్షన్తో ఇచ్చేవారు. ఆయన నవ్వుతూ డబ్బులు ఇవ్వడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేవారు. ఆయనకి చెప్పిన బడ్జెట్ దగ్గర చిన్న ఇబ్బందులు వచ్చినా ముందు సినిమా తీయండి అనేవారు. ఒక టీం మేమందరం షాక్ అయిపోయాం. అసలు ఒక ప్రొడ్యూసర్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ సంస్థను మనం కాపాడుకోకపోతే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని నేను డిసైడ్ అయిపోయాను.
ఇలాంటి ప్రొడ్యూసర్ వచ్చి సినిమాలు తీస్తున్నప్పుడు కూడా మనం కాపాడుకుని ప్రొటెక్ట్ చేసుకుని ఇండస్ట్రీకి ఒక గ్రేట్ ప్రొడ్యూసర్, ఒక గ్రేట్ బ్యానర్ని మనం ఇవ్వకపోతే మనం వెళ్ళిపోవడమే బెటర్ అనే ఉద్దేశంతో కష్టపడి అహోరాత్రులు శ్రమించి సినిమా తీసాం. బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి డైలాగ్స్ అండి, సిద్ధు గారు ఒకసారి మీరు రావాలి, మన టీం అంతా ఇక్కడ ఉండాలి. అనిల్ గారండి, ఆయన టీచరు, మహబూబ్ నగర్లో ఉంటారు ఆయన. నేను ఎప్పుడు రైటింగ్లో కొంచెం నాకు ఉన్న దోలకేదో రాస్తూ ఉంటాం మధ్యలో. నేను ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, ఫస్ట్ టైం ఒక రైటర్ రాసినట్టుగా తీసిన సినిమా ఇదే. అంత బ్యూటిఫుల్గా అతను రాశాడు. సో ఆయన్ని కూడా మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత శిరీష్ ప్రసాద్ గారు ఎడిటర్, ఒకసారి పైకి రావాలి. ఎడిటర్ గారు పైకి రావాలి. ఆయన కూడా బ్యూటిఫుల్గా చేస్తున్నారు వర్క్. ఇప్పుడు ఇంకా మేము మాట్లాడడానికి ఏమీ లేదు, నేను సినిమా గురించి చెప్పేస్తాను మొత్తం పూర్తిగా. ఎక్కువ మాట్లాడడానికి ఏమనుకోవద్దు. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ని అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ ఫిల్ము. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొక సెకండ్కి ఇది నాంది పలుకుద్ది సినిమా నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే స్వర్ణ మాస్టర్ గారు పైకి రావాలి. మేడం గారు కూడా పాటలు చాలా అద్భుతంగా తీసిపెట్టి మాకు అద్భుతంగా, వాళ్ళిద్దరి మధ్యన కొత్త అబ్బాయి కొత్త అమ్మాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. మీరు ఇందాక చూశారు, ఏ షాట్లో కూడా వాళ్ళ ఫ్రెషర్స్గా అనిపించరు. ఆ క్రెడిట్ గోస్ టు స్వర్ణ మాస్టర్ గారు. ఎందుకంటే ఆవిడకున్న అనుభవంతో, హ్యాపీ డేస్, ఎన్నో శేఖర్ కమల్ గారి సినిమాలు, ఎన్నో సినిమాలు, 100 సినిమాలు పనిచేస్తున్న అనుభవంతో హీరోయిన్ని ఎక్కడ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న నటులుగా తీర్చిదిద్దారు. సో స్వర్ణ మాస్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. శిరీష్ ప్రసాద్ గారు రావాలి, వచ్చారు కదా. ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతో సహకరించారు. శ్రీకాంత్, ప్రదీప్ అందరూ, వీళ్ళందరికీ ఈశ్వర్, వీళ్ళందరికీ నాగరాజు, మొత్తం అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు కనకదుర్గారావు గారు మాట్లాడాలి. రవికుమార్ మర్రి గారు, ఈయన రండి సార్. ఈయన అర్ధనారి సినిమా తీశారు నాతో. ఆ సినిమాకి 4 స్టేట్ నంది అవార్డులు వచ్చినాయి నాకు. ఆ సినిమాకి 2016లో. ఆయన జర్నలిస్ట్. దుర్గారావు గారికి సపోర్ట్గా నిలబడి ప్రతి విషయంలో దుర్గారావు గారిని సపోర్ట్ చేసి ఆయన మా వెనకాల నీళ్ళ నిలబడ్డారు. ఇప్పుడు ద గ్రేట్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఐబిఎం ప్రొడక్షన్ లాంటి గొప్ప సంస్థ రాబోతుంది. ఐబిఎం మ్యూజిక్ లాంటి గొప్ప సంస్థ రాకపోతుంది. ఐబిఎం మ్యూజిక్ ఆయన ఎందుకు పెట్టారో ఆయన్నే అడగాలి. ఈ సినిమా గురించి కనకదుర్గారావు గారిని అడగాలి, ఆయనే మీకు చెప్పాలి. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీడియా అంతా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మంచి సినిమాలు ప్రోత్సహించడంలో మీరు ముందుంటారు. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు దగ్గరగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి దుర్గారావు గారు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. సాదరంగా ఆహ్వానిస్తున్నాము ది ప్రొడ్యూసర్ గారు, కనకదుర్గారావు పప్పుల గారు. ఎస్ సార్, ఐబిఎం మ్యూజిక్ ఎందుకు పెట్టారు సార్? చాలా మ్యూజిక్ లేబుల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త మ్యూజిక్ లేబుల్ ఎందుకు పెట్టారు? హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో మరి మన డైరెక్టర్ గారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. సార్ పర్లేదు సార్, ఒక్కసారి గురుగారితో మాట్లాడండి సార్. ఎస్, బీమ్స్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ గురుగారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ దుర్గారావు సార్, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐబిఎం మ్యూజిక్ ఛానల్ని ప్రారంభించడం అంటే నిజంగా నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో సంస్థలు చూసాం, మీ సంస్థ కూడా ఘన విజయం సాధించాలి. మీ సంస్థ అంటే మన సంస్థ ఐబిఎం భవిష్యత్తులో పెద్ద సంస్థగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం దుర్గారావు గారు. చూడ్డానికి ఒక సాధారణ రైతులా కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి. మీ అందరికీ చూడ్డానికి చాలా అతి సాధారణమైన మనిషిలా కనిపిస్తుంటారు ఈయన. కానీ పని చేసేటప్పుడు అసాధారణమైనటువంటి ఒక పనితనాన్ని చూపిస్తారు. ప్రేమించేటప్పుడు మన తల్లిదండ్రులు ఎలాంటి ప్రేమనిస్తారో దాన్ని మించిన ప్రేమనిస్తారు. మనందరితో కలిసినప్పుడు మన కోసం ఒకరున్నారు అనే ధైర్యాన్ని ఇస్తారు. మనందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈయనతో కలిసి ఎన్నిసార్లైనా పని చేయొచ్చు, ఎన్ని సినిమాలకైనా పని చేయొచ్చు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ సాధారణ వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తారు, కానీ ఈ సాధారణ వ్యక్తి కొన్ని వేల మంది కడుపులకు అన్నం పెడతాడు, కొన్ని వందల మంది ఆశయాలకి ఇలా సినిమా రూపం ఇస్తారు. అందుకే నాకు దుర్గారావు గారు అంటే ఇష్టం.
ఎందుకు ఇష్టం అంటే మనకు సహాయం చేశాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మన కోసం నిలబడ్డాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మనమందరం కలలు గంటున్న కొన్ని కలలకి ఈయన రూపం ఇస్తారు, ప్రాణం పోస్తారు. సో అలాంటి ఇష్టాన్ని చూపించి అలాంటి కష్టాన్ని చేసి చాలామంది ఇష్టాలకు రూపాన్ని ఇచ్చేటట్టు ఇటువంటి వ్యక్తుల కోసం మనం నిలబడాలి. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటి వ్యక్తులు నిలబడాలని మనం కోరుకోవాలి. ఇలాంటి వ్యక్తులు నిలబడితే మనం అందరం నిలబడతామని తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన పక్కకు వచ్చి నిలబడి మాట్లాడడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, గర్వంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలతో ఆయన్ని పొగుడుతున్నానంటే, నాకు ఒకరోజు చాలా అంటే ఒక చాలా పెద్ద కష్టంలో ఉన్నా. నేను చాలా పెద్ద కష్టంలో ఉంటే, సార్ ఎక్కడున్నారు అన్నాను. నేనేం చెప్పట్లేదు, జస్ట్ మామూలు చెప్తున్నా. ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నాను అన్నారు. ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నాను, అంతే. ఎవరైనా మొహమాట పడతారు, లేదా లేదని చెప్తారు, కాదని చెప్తారు, అవ్వదని చెప్తారు, లేదా మొహమాటానికి నేను చూస్తానని చెప్తారు, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో చూసొచ్చాం కాబట్టి ఎవరిని చూసినా మనకు అనుమానమే వస్తుంది, ఇది అవుతుందో లేదో, చేస్తారో లేదో అని. సో ఈ వ్యక్తి ఒక గొప్ప నిర్మాతగా ఇక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక ద్వారా ఒక మాట, సార్ మీ బ్యానర్లో ఎప్పుడు సినిమా ఉన్నా నాకు చెప్పండి, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. అది కూడా రూపాయి లాభాపేక్ష లేకుండా, ₹1 కూడా తీసుకోకుండా మీ సినిమాకి నేను పని చేస్తాను. మీకు పని చేయడం అంటే నాకు నేను పని చేసుకోవడం లాగా. అండ్ సిద్ధార్థ్ సాలూర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ బ్రదర్. అండ్ సాత్విక్ గారికి, ప్రీతి గారికి గుడ్ లక్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే నా మాట మీద ప్రేమతోటి ఇక్కడ దాకా వచ్చి ఈ బ్యానర్ కోసం దుర్గారావు గారి కోసం మా కోసం వచ్చి వెళ్ళినందుకు అనుదీప్ సార్కి, అలాగే మాస్ జాతర డైరెక్టర్ భాను సార్కి, అండ్ కాసర్ల శ్యామన్నకి, మా పూర్ణాచారికి, మా దేవపవర్కి, మా సురేష్ గంగులకి, మా మాల్యకి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీరు నా మీద ఉంచిన ప్రేమకి, ఇష్టానికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఈ సినిమా ఎప్పుడొచ్చినా టికెట్ కొనే వెళ్తాను, పంపించొద్దు. అరే ఏంటది అరే పాట చాలా బాగుంది. అండ్ టోటల్ టీమ్కి గుడ్ లక్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం అయినట్టుంది, క్షమించండి. కొత్త వాళ్ళైనా అక్కడక్కడ చిన్న చిన్న తడబాట్లు ఉంటాయి, మీరు ఎన్నో చూసుంటారు, అందులో ఇది ఒకటి చిన్న అనిపిస్తే క్షమించండి. ఇది మనది, మనందరి వాడు. థ్యాంక్ యూ సార్. So sweet of you, Beams garu. Very, very sweet of you. That's a very sweet gesture. మీరే మాట్లాడాలి. భీమ్స్ గారు దుర్గారావు గారి కోసం వచ్చి ఈ ఆడియో కంపెనీని ఫస్ట్ టైం లాంచ్ చేసినందుకు మనందరం క్లాప్స్తో ఒకసారి ఆయనకి ఇది చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భీమ్స్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హీరోయిన్ మాట్లాడు. ఎస్, మన ప్రీతి నేహా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. The very sweet, simple and gorgeous. అందరికీ నమస్కారం. మీడియాకి అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే భాను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే అది మీ వల్లే. నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు నాపై నమ్మకంతో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ డిఓపి భాస్కర్ సార్ నన్ను చాలా చాలా బాగా చూపించారు. అండ్ యూఆర్ వెరీ స్వీట్ సార్, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ప్రొడ్యూసర్ దుర్గారావు సార్, స్వర్ణ మ్యామ్, ఎవ్రీబడి థ్యాంక్ యూ. చాలా నర్వస్గా. ఓకే సాంగ్ చాలా ఓకే. సాత్విక్ ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. అండ్ సాంగ్ చాలా బాగుంది. హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. అంతేనా? ఎస్, రాబోయే కాలంలో చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ జనరల్గా హీరో లాంచ్ అవుతున్నారు అనగానే మనం అందరం చూస్తాము, చాలా డిజైనర్ బట్టలు వేసుకొని ఫుల్ హడావిడి హంగామా చేస్తూ ఉంటారు. కానీ సాత్విక్ వర్మ ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసిన, హీరోగా లాంచ్ అవుతున్నావు అని తెలిసిన క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా అట్లానే అలా సేమ్ లుక్తో వచ్చావు. ఇక్కడే నీ హంబుల్నెస్ అండ్ గ్రౌండ్ టు ఎర్త్ అనేది అర్థమవుతుంది. సో ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ కాజలక్క. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం.
ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అనుదీప్ గారికి, మాస్ జాతర డైరెక్టర్ భాను గారికి, మా లిరిసిస్ట్ అందరికీ, చీఫ్ గెస్ట్గా వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రెస్ అండ్ మీడియా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ స్టోరీలో, ఈ మూవీలో నేను చేయడానికి మెయిన్ రీజన్ ప్రదీప్ అన్న. ఎక్కడున్నావు ప్రదీప్ అన్న? పైకి రా. ప్రదీప్ అన్నయ్య నన్ను రిఫర్ చేశారు ఈ మూవీకి. అది ఓకే చేసిన భాను సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీ వల్ల నేను ఇది ఫస్ట్ సోలో లీడ్గా మూవీ చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ మా ప్రొడ్యూసర్ దుర్గారావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీ ప్యాషన్కి సినిమా మీద ఉన్నదానికి చాలా గ్రేట్ సార్. మీరు అసలు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మళ్ళీ మూవీ మీద ప్యాషన్ మాత్రం పోకుండా అందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి మీరు మూవీస్ చేయడం, అలాంటి మూవీలో నేను చేయడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీలో నన్ను చాలా బాగా చూపించిన మా భాస్కర్ సార్కి, అలా ఇక్కడ మొహాట పడుతూ ఉంటారు కానీ సెట్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు భాస్కర్ సార్ వల్ల. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు అండ్ అందరికీ సాంగ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా రైటర్ సార్ థ్యాంక్ యూ సార్, మంచి డైలాగ్స్ రాశారు. ఎడిటర్ అన్న చాలా బాగా ఎడిట్ చేసి మా ఫిలింని మంచి ల్యాగ్ లేకుండా ఎక్కడ చాలా ఎంటర్టైనింగ్గా ఉండేలాగా డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ స్వర్ణ మ్యామ్, నాకు కొంచెం షూట్లో కొంచెం సాంగ్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. స్వర్ణ మ్యామ్ పక్కకు వచ్చి నుంచుని మరీ చెప్పేవారు, ఇబ్బంది పడకూడదమ్మా, చాలామందికి మేము డ్యాన్స్ నేర్పిస్తాము, నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కానీ టెన్షన్ పడుతున్నావు డ్యాన్స్ చేసేటప్పుడు, అది మాత్రం వదిలేయి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్. అండ్ రవి సార్, మా షూట్ లొకేషన్స్ అన్నీ మా రవి సార్ వల్లే మాకు సాధ్యమయ్యాయి. ఎక్కడ షూట్ అనేది ఆగకుండా డైలీ మాకు లొకేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నది సార్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకెవరు నేను మర్చిపోయినా? అందరికీ డైరెక్షన్ టీం అందరికి, శ్రీకాంత్ అన్న, నాగరాజ్ గారు, కిరణ్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. నా మీద హోప్స్ పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మూవీ కూడా ఇంకా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తాము, తప్పకుండా థియేటర్కి వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ. అలా వెళ్ళిపోతే ఎలా? మా అందరికీ చాలా బాగా, థ్యాంక్ యూ కాజల్. మా అందరికీ చాలా బాగా నచ్చింది హుక్ స్టెప్. సో స్వర్ణ మ్యామ్, హీరో హీరోయిన్ ముగ్గురు కలిసి ఆ స్టెప్ వేస్తే ఒకసారి చూడాలనుకుంటున్నాం. డెఫినెట్లీ నేను చేస్తాను వాళ్ళకి. మరి సాంగ్ ఫస్ట్ స్పీచ్లు అన్నీ అయ్యాక లాస్ట్లో ఓకే సార్? స్పీచెస్ అన్నీ అయిపోయాయి, హీరో గారు లాస్ట్లో మాట్లాడితే ఇంకేముంది. అండ్ ఎస్, Q&A కూడా వీఆర్ ఓపెనింగ్ ద Q&A సెషన్. బట్ దానికంటే ముందు కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? మరి అండ్ నేను పిలుస్తా. అండ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన సన్నీ, దత్తు, సాదిక్, అరుణ్ అండ్ అందరూ పైకి రావండి ప్లీజ్. అండ్ అమ్మాయిలు నవీన, లాస్య, అంజలి, మౌనిక అందరూ పైకి రండి. సన్నీ వాళ్ళ సిస్టర్ అక్క పైకి రండి, వీడియో వద్దు వాళ్ళు తీస్తారు. మైథిలి గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూవీలో మా మదర్ క్యారెక్టర్ చేసింది విజయ్ చంద్రశేఖర్ గారు. ఆవిడ మా మూవీ కోసం చెన్నై నుంచి వచ్చి మా కోసం ఈ మూవీ చేయడం జరిగింది. ఆవిడ చాలా సపోర్టివ్గా మాకు హెల్ప్ చేశారు ఈ మూవీ కోసం. థ్యాంక్ యూ విజయ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బు గారు కూడా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, Q&A స్టార్ట్ చేసేద్దామా? దుర్గారావు గారు స్టేజ్ పైకి రావాలి. డిలే అవుతుంది, సార్ వచ్చాక Q&Aలో మాట్లాడతారు. ఓకే, హుక్ స్టెప్ వేస్తావా? వేయండి, వెయ్యి. థ్యాంక్ యూ భూమిక్ బాబు గారు. సౌండ్ అయినా ఓన్లీ సాంగ్ సౌండ్ ప్లే చేయండి అమ్మా. సాంగ్ సౌండ్ చెప్పలేదా?
హీరోయిన్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మ్యామ్ మీరు కూడా, స్వర్ణ మ్యామ్ వస్తారు మాస్టర్. సాంగ్ ప్లే చేయట్లేదా? ప్రీతి నేహ ముందుకు రావాలి. అవునా? మొబైల్లో ప్లే చేయి. ఏమైంది శ్రీకాంత్? కెన్ వీ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్? సాంగ్ ఒక్కసారి ప్లే చేస్తే మన హీరోయిన్ హుక్ స్టెప్ వేస్తారు. హీరో వేస్తారు, హీరోయిన్ చూస్తారు. ఫోన్లో పెట్టండి లేదా అంటే మన మీడియా మిత్రుల టైంని మనం మీడియా ఇప్పటికే చాలా లేట్ సేవ్ చేద్దాం. ఒక్కసారి సాంగ్ ఎవరి దగ్గర ఉంటే మొబైల్ ప్లే చేద్దాం. అండ్ హుక్ స్టెప్ వేసిన తర్వాత లెట్స్ స్లిప్ ఇంటూ ద Q&A. ప్లే వస్తుంది. ఎస్, ప్లే అవుతుంది సాంగ్. 3, 2, 1 మ్యూజిక్. హుక్ స్టెప్ దగ్గర ప్లే చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి, హుక్ స్టెప్ దగ్గర పెట్టండి. కొంచెం ఫార్వర్డ్ చేయాలి. వన్స్ మోర్ అండ్ ఎస్, వన్స్ మోర్ చూడాలనిపిస్తుంది. బట్ యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయింది సాంగ్, మీరు చూడండి, మాకు వ్యూస్ ని పెంచండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లెట్స్ స్లిప్ ఇంటూ ద Q&A సెషన్. సో మీడియా మిత్రులు, మీకు ఎవరన్నా ఏమైనా క్వశ్చన్ అడగాలి అని అంటే మీ దగ్గరికి నేను వస్తాను మైక్ తీసుకొని. సాత్విక్ ఇక్కడ. హాయ్ సాత్విక్, ఐఎమ్ హేమమాలిని హియర్. సో యాక్చువల్లీ నీ చిన్నప్పటి నుంచి చాలా చూసి నువ్వు ఎంటర్టైన్ చేసిన విధానం మాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ మూవీ యాజ్ ఏ హీరో. అయితే ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఇస్ ద ఫస్ట్ థాట్ ఫర్ యూ? అంటే కథ మీకు చెప్పంగానే మీకు బాగా నచ్చింది ఎందుకంటే మీ ఏజ్ ప్యాటర్న్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ డెబ్యూస్ చేసేసి హీరోస్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడున్న జనరేషన్ ఒక స్ట్రాంగ్ స్టోరీ లేదా మనకి ఎక్కువ ఎలివేషన్ ఉన్నాయి కావాలి అని చెప్పని అనుకుంటున్నారు. సో మీరు ఈ కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ నేను స్టోరీ వినగానే నాకు భాను సార్ చెప్పిన నరేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంది. యాక్చువల్లీ చాలామంది చెప్తున్నారు మెయిన్ లీడ్గా వెళ్ళినప్పుడు కమర్షియల్గా చేయాలి, అసలు ఫైట్స్ అవి ఇవి అని. కానీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటే స్టోరీ బాగుంటుంది అని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఈ స్టోరీలో, మా స్టోరీలో యాక్టింగ్కి చాలా స్కోప్ అనిపించింది నా క్యారెక్టర్కి. దానివల్ల నేను ఈ మూవీ ఎంచుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ప్రీతి. హీరో
హీరోయిన్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భాను గారు, కనకదుర్గారావు గారు కూర్చోవాలి. భాస్కర్ గారిని కూడా ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భాస్కర్ గారు కూర్చోవాలి. రవి గారు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వర్ణ మేడం కూడా కూర్చోవాలి. ఎస్, లెట్స్ కంటిన్యూ. ప్రీతి, యా హాయ్. ఫస్ట్ మూవీ ఇది మీకు, అండ్ తనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది చైల్డ్ ఆర్టిస్ట్గా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీ మెమరీస్ ఈ సినిమాతో? అంటే ఫస్ట్లో చాలా భయం వేసింది, బికాస్ నాకేం ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఐ డెంట్ ఫేస్ కెమెరా బిఫోర్. కానీ డైరెక్టర్ సార్, డిఓపి సార్, ఎవ్రీబడి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఇట్ బికెమ్ ఈజీ. అండ్ డైరెక్టర్ గారు, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సో కథ అనుకున్న తర్వాత చాలామందిని నేను రీచ్ అయ్యాను, బట్ రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నారు అని అన్నారు. ఈ కథ ఎవరికి చెప్పలేదండి, నేను హీరోలకి చెప్పకూడదు అనుకున్నాను. నేను ఒక కొత్త హీరోని మనం ఎందుకు తేకూడదని ఆలోచించారు ప్రొడ్యూసర్ గారు. కథ విన్న వెంటనే నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను, ఫ్రెష్ హీరోని తీసుకురండి అని చెప్పారు. సో నేను ఎవరికి ఏం చెప్పలేదండి. బట్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే, కథ చెప్తున్నప్పుడు చాలామంది మెయిల్లో పంపించమంటున్నారు. మీరు విన్నారు లేటెస్ట్ ప్రెస్ మీట్లు కూడా, మెయిల్లో అలా ఇలా పంపించమంటున్నారు. కంటెంట్ రీచ్ అవ్వట్లేదు, వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. మనం ఏం చెప్పాలనుకున్నామో బేసికల్గా హీరోకి రీచ్ అవ్వట్లేదు. నేను ఇందాక మాట్లాడిన పదం ఏంటంటే, సాత్విక్ చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత, నువ్వు అలా ప్రవర్తించకని చెప్పాను, కానీ నా ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పలేదు. నువ్వు పెద్ద హీరో అవ్వబోతున్నావు, ఇండస్ట్రీలో తెలుగులో ఒక పెద్ద హీరో మళ్ళీ రాబోతున్నాడు. అది నువ్వు ప్రాపర్గా టెక్నీషియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, డైరెక్టర్లు చెప్పే కథలు నువ్వే ప్రశాంతంగా విని నువ్వే నిర్ణయం తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భాను గారు, మీ రాజధాని ఫైల్స్ మంచి హిట్ అయింది, దాని ప్రభావం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాంటి హిట్ సినిమా తీసిన మీరు చాలా కాలం తీసుకుని ప్రేమిస్తున్నా అని రావడానికి కారణం ఏంటంటారు? అంటే రియల్గా చెప్పాలా సార్? రియల్గానే కావాలి మరి. నేను రాజధాని ఫైల్స్ సినిమా తీసినప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదండి. అంటే ఇండస్ట్రీ నుంచి అండి, బయట 100% మీ అందరికీ తెలుసు అది. మీరు అందరూ నన్ను ఇదే Q&Aలో క్వశ్చన్స్ అడిగారు, నేను అన్ని ఆన్సర్ చెప్పాను. వైరల్ అయింది, ఎంతోమందికి రీచ్ అయింది సినిమా, ఎంతోమంది అప్రిషియేట్ చేశారు, ప్రతి డైలాగు ఉపయోగపడింది. నా కమర్షియల్ సక్సెస్కి ఉన్న విలువ మన ఆదర్శ భావాలకు లేవని నేను నమ్మాను. కాబట్టి నా జీవితంలో కమర్షియల్ హిట్ కావాలని, యూత్ అందరికీ నచ్చే ఒక అద్భుతమైన ప్రేమ కథ తీయాలని తీయడం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్ కనకదుర్గారావు గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆ సినిమాని మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బ్యూటిఫుల్గా తీసేలా చేశారు. నేను రిలీజ్ అయ్యాను కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. పప్పుల దుర్గారావు గారు, అంటే చాలా మ్యూజిక్ కంపెనీలు ఉన్నాయి, మళ్ళీ IBM పెట్టడానికి కారణం ఏంటి? 1, 2, ఇప్పుడు మన బీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. కృష్ణానగర్లో కొబ్బరి బొండాల షాప్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా మీ జర్నీ ఎలా చెప్తే విందామని. సినిమా అంటే ఇష్టం నాకు. సినిమా అంటే ఇష్టం, మంచి సినిమా చేయాలి, మేము మంచి సినిమా చేయాలని చెప్పేసి ఇప్పుడు చూస్తున్న టైంలో, మంచి కథలు ఉన్న టైంలో IBM ప్రొడక్షన్స్ LLP అని బ్యానరు చేసుకున్న కథలు వింటున్నాను. కథలో వినే తరుణంలో భాను గారు ప్రేమిస్తున్న కథ చెప్పారు. కథ చాలా అద్భుతంగా ఉంది. కథ యూత్ సబ్జెక్టు, అది నూతనంగా ఉంది, మామూలుగా అద్భుతంగా కథ అనిపించి, సార్ ఎవరితో ఏంటి చేద్దాం అనుకున్న ఇది కథే కొత్తగా ఉంది, కొత్త హీరోయిన్లతో వెళ్దాం సార్ అని అనుకుంది. భానుగారు మేము మాట్లాడుకుని సినిమా మంచి సీనియర్ టెక్నీషియన్లతో చాలా బాగా చేశారు సినిమా భానుగారు. దానికి పాటలో సారు సిద్ధార్థ సాలూరి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సాహిత్యం బాగా వచ్చింది, బాగా ఇచ్చారు. మ్యూజిక్ బాగుంది. ఎప్పటి నుంచో ఆడియో పెట్టుకుందాం అని అనుకున్నప్పుడు, సార్ ఏంటి మన భానుగారు డైరెక్టర్ గారేమో ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీతో నేను మాట్లాడుతున్నాను సార్, మీరు మ్యూజిక్ పెడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అలా కాదు సార్, మన సినిమా మన పాటలు బాగున్నాయి, మన
మ్యూజిక్ ఛానల్లోనే మన పాటలు మనం చేసుకుందాం సార్, మన ఛానల్ నుంచి లాంచ్ అవుతాయి, ఐబీఎం మెగా మ్యూజిక్ అని పెట్టుకున్నాం. దానికి సార్ కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ముందు కాదు వద్దు అన్నారు సారు, ఎందుకు మేము పెద్ద ఏదైనా ఆడియో కంపెనీకి ఇచ్చుకుందాం, మీరేంటి ఇలా వెళ్తే మనం ఎలాగా ఎస్టాబ్లిష్ అవుతామంటే లేదు అని చెప్పేసి అనుకునేలాగా సార్కి మన భానుగారి థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి. ఏంటంటే విషయం ఏంటంటే ఎందుకు అనుకున్నాం మనమే పెట్టుకోవాలని అంటే, మేము మెయిన్ ఐబీఎం మెగా మ్యూజిక్ పెడతానికి ఒక కారణం, మన పాటలు మనమే చేసుకుంటాం, మన సినిమా నుంచి వెళ్తా. మేమేమనుకున్నామంటే ఒక 3 months అన్ని ఛానల్లో మా అందరూ చేసుకోవచ్చు, అన్ని వాటిలో అందరూ అన్నీ చేసుకునేలాగా 90 days మా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు సినిమాని, అందరూ ఫ్రీగా, ఏ కాపీ రైట్స్ పడవు. ఆయనకి కూడా మైక్ ఉంది ఆయన, అందుకనే మీరు చెప్పండి, అది బాగుంది. అంటే ఆడియో కంపెనీ మనం ఏమైపోతుందంటే సార్, అని రియల్గా మాట్లాడచ్చు కదా. ఒక కంపెనీని మనం అప్రోచ్ అయితే ఆ కంపెనీ హీరో ఎవరు, మ్యూజిక్ ఎవరు, ఇలా ఎక్స్ప్రెషన్లు వేసి ఒక పాట అనురాగ్ కులకర్ణి పాడాడంటే మనం ఎంత అమౌంట్ ఇచ్చుంటాం సార్. అనురాగ్ కులకర్ణి ఈ రికార్డ్ చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది. అశోక్ తేజ గారు లాంటి రాస్తున్నప్పుడు వాళ్ళు బేరీ చేసేటప్పుడు చిన్న హీరో, ఆ హీరో ఎలా ఉన్నారు, ఎవర హీరో, దాని తగ్గట్టు రేటు అని రకరకాల కండిషన్స్, మళ్ళీ ఏ ఛానల్లో ప్లే చేయకూడదు, కాపీరైట్ యాక్ట్. సో ఆయన ఏం చెప్పారంటే, నాకు ఎందుకు పెడదాం అనుకుంటున్నారు సార్ కంపెనీ అంటే, కాపీరైట్ యాక్ట్ వద్దు సార్, మనకి సినిమా జనంలోకి వెళ్ళాలి, సినిమా పాటలు జనంలోకి వెళ్ళాలి. ఒకప్పుడు అద్భుతంగా పాటలు విని థియేటర్లకి జనం వచ్చేవారు, ఇప్పుడు దాన్ని కట్టడి చేసేసి ఒకచోటే బంధించేస్తున్నారు దాన్ని. అలా కాకుండా మన పాటలు అన్ని ఛానల్స్లోనూ, అన్ని వెబ్సైట్లోనూ, అన్నిటిలోనూ రావాలి పాటలు అని చెప్పి, పాటల మీద కాపీరైట్ యాక్ట్ లేదండి ఇప్పుడు ఈ ఆడియో మీద. 3 months ఈ పాటలను ఎవరైనా ఎక్కడైనా టెలికాస్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ప్లానింగ్. ఇది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరో చెయ్యని కొత్త వరవాడు. ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం, ఆయన ఆలోచనల నుంచి ఇది పుట్టుకొచ్చింది. నేను వద్దన్నాను ఫస్ట్, ఏదైనా బెగ్ కంపెనీ ద్వారా వెళ్దామని అంటే, ఎందుకు ధైర్యం చేయట్లేదు, నేను ధైర్యం చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, సో పెడతాను అన్నప్పుడు ఇంక నేను కాదనలేకపోయాను. ఎందుకంటే ఆయన అభిప్రాయం, నిర్ణయం చాలా గొప్పగా ఉన్నాయి. సో నేను అప్పుడు అందుకని ఇంక నేను ఏం అనకుండా ఓకే సార్ అన్నాను. ఇంకా ఆయన మాట. ఐబీఎం అంటే ఏంటండి? ఐశ్వర్య అంబిక బాలు మహేష్. ఐశ్వర్య అంబిక బాలు మహేష్. భానుగారు ఈ కాపీ రైట్ గురించి మాట్లాడారు. అంటే మ్యూజిక్ కంపెనీ వాళ్ళే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కాపీ రైట్ వేస్తారు. ఇళయరాజా గారి పాట ఆయన పర్మిషన్ లేకుండా పాడితే ఆయన కాపీ రైట్ వేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాని కిల్ చేయడానికి కూడా ఈ కాపీ రైట్ ఒకటి. దానివల్లనే ఆయన ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను సినిమా తీస్తాను సార్, నేను సినిమా తీసిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, నా టీజర్ రిలీజ్ అవుతుంది. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక మ్యూజిక్ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు టీజర్ రిలీజ్ చేస్తానంటే నేను మీకు ప్రెస్ మీట్ పెట్టగలను. నేను టీజర్ రిలీజ్ చేయాలంటే ఆడియో కంపెనీ నాకు ఒక అగ్రిమెంట్ ఇవ్వాలి, నా పాటలు కొనుక్కుంటున్నట్టుగా. అంటే నా సినిమాలో ఉన్న ఏ ఐటమ్ జనానికి నేను చూపించే అధికారం నాకు లేదు. టీజరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ట్రైలరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ప్రతిదీ ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి. చాలామంది నిర్మాతలు అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని కూర్చోవలసిన పరిస్థితి ఉంది ఈవేళ. ఎగ్జాంపుల్ స్వర్ణ మాస్టర్, ఆవిడ ఒక సినిమా తీసి మొత్తం మ్యూజిక్ రైట్స్ అన్ని 200 పేజీల మీద సంతకం పెట్టించుకున్నారు ఆవిడ చేత. ఆవిడ ఒరియాలో సినిమా అమ్మాల్సి వస్తే 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి, దాన్ని ఆవిడ పోగొట్టుకుని ఆ సినిమా అంతా నష్టపోయారు. ఆవిడ మాట్లాడతారు నెక్స్ట్. ఎందుకంటే సినిమాని మనం బతికించుకునే ప్రయత్నం చేయాలి, సినిమాని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి ఇవన్నిటికీ కూడా ఆనకట్టలో కట్టేశారు వీళ్ళు. దీన్ని ఛేదించాలంటే దుర్గారావు గారు లాంటి ధైర్యవంతుడు, ఆయన లాంటి మంచి మనిషి, గొప్ప నిర్ణయాలు ఆశయాలు ఉన్న వాళ్ళు మాత్రం అడుగు వేయగలరు. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ ఆడియో అమ్మితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, కానీ అవన్నీ కాదు, మన పాటలు జనంలోకి వెళ్ళాలి, ప్రేమిస్తున్న సినిమా జనంలోకి వెళ్ళాలి, ప్రతి ఛానల్లోనూ పాట మోగాలి, జనానికి రీచ్ అవ్వాలి, జనం వినగలిగి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అని ఆయన చేయడం జరిగిందండి. దుర్గారావు గారు, అంటే ఇది మీ సినిమా కాబట్టి మీ మ్యూజిక్ కాపీరైట్ లేకుండా చేస్తున్నారు. మీరు బయట సినిమాలు చేస్తే వాళ్ళ సినిమాలు కూడా అట్లా కాపీరైట్ లేకుండా చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాకి మేము నెక్స్ట్ అది ఆలోచిస్తాం సార్. ఈ సినిమా మా సినిమా బట్టి మాత్రం మేము మా నిర్ణయం మాది కాబట్టి మేము ఇది ఆలోచన. ఓకే, అంటే లైఫ్ లాంగ్ కాపీరైట్ లేకుండా ఉంటుందా? 3 months ఏమైనా డెడ్ లైన్ లేవు? 3 months డెడ్ లైన్ పెట్టుకున్నాం ఈ సినిమాకి. ఈ సినిమాని మాట్లాడుతున్నాం, నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిస్తాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్, ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అంటున్నారు, మీ మీద ఎక్కువ భారం ఉంటుంది. ఎలాంటి సాంగ్స్ ఇచ్చారు, ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే అన్నీ మెలోడీ సాంగ్స్ అండి బేసిక్గా మూవీ ఫుల్గా. సో ఎంటైర్ ఫిలిం నాకు భాను సార్ ఫుల్గా నరేషన్ ఇచ్చారు.
సినిమా స్టార్ట్ అవ్వకముందు ఫుల్గా ప్రాపర్ నరేషన్ ఇచ్చారు. ఫుల్ ఎమోషనల్ స్టోరీ అండి, ఎమోషనల్ లవ్ స్టోరీ అది. డెఫినెట్గా బర్డన్ ఉంటుంది, నేను దానికి తగిన ట్రై చేస్తాను. ఓకే, భాను గారు. సార్, ప్రేమ గురించి ఆల్రెడీ గతంలో కూడా ఒక సినిమా తీశారు, ఆర్డిఎక్స్ లవ్ అని. అది లవ్ సినిమా కాదు సార్. లవ్ అని పెట్టారు కదా టైటిల్. ఆహా, అది ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు టైటిల్. ఓకే, అది అంటే యాక్చువల్గా నాది ఆర్డిఎక్స్ లవ్ కాదండి నా సినిమా టైటిల్. అలివేలు మంగ అండ్ టీమ్ నా టైటిల్. ఓకే, కానీ ఆ టైటిల్ కుదరదు, బిజినెస్ పరంగా పాయలు రాసి పెట్టుకున్న వ్యాపారానికి ఆర్డిఎక్స్ లవ్ అని వాళ్ళు పెట్టుకున్నారు టైటిల్. ఇది నేను నా ఇష్టపూర్వకంగా నా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుని నేను అనుకున్నట్టుగా తీస్తున్న సినిమా కాబట్టి దీనికి ప్రేమిస్తున్నాను టైటిల్ నేను పెట్టుకున్నాను. ఓకే, అంటే ప్రేమిస్తున్నానే ఇది ఎవరికి చెప్తారు? హీరో హీరోయిన్కి చెప్తుందా, హీరోయిన్ హీరోకి చెప్తుందా? ఆ సినిమా చూసి మీరు చెప్పాలి. అంటే ఏంటి, అంటే ఇప్పటివరకు చూడని కొత్త కంటెంట్ అండి, ఇప్పటివరకు చూడని కంటెంట్, ఇప్పటివరకు చూడని ప్రేమ కథ. ప్రతి ఇన్సిడెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మ్యూజికల్గా ఉంటుంది, విజువల్గా చాలా బాగుంటుంది, ఫోటోగ్రఫీ, డైలాగ్ బాగుంటుంది, సంగీతం బాగుంటుంది, మ్యూజిక్ లిరిక్స్ బాగుంటాయి, సాహిత్యం అన్ని రకాలుగానే సినిమా పకడ్బందీగా చాలా బాగుంటుంది సార్. ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని నేను దేవుడిని ప్రేయర్ చేస్తున్నాను. అంటే ఇప్పటివరకు తెలుగులో చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అవునండి. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? రియల్గా లేదు సార్, లేదు, రియల్ స్టోరీ ఏం కాదు, ఒక కొత్త నాకు వచ్చిన ఐడియాయే, బట్ న్యూ థాట్ సార్, ఖచ్చితంగా న్యూ స్క్రిప్ట్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దుర్గా గారు, సో ఈ ఐబిఎం మ్యూజిక్ పైన ఫోక్ సింగర్స్ ఈ మధ్య చాలా జానపదాలు పబ్లిక్లో డీజేలు కానీ ఇలాంటి సాంగ్స్ కానీ బాగా హైప్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇస్తారా? కంపల్సరీ చేస్తామండి. అంటే ఏ రకంగా ఇస్తారండి? అంటే మీ ప్లాన్స్ ఏంటి? అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వబోతున్నారు? మీ ప్లాన్స్ ఏంటండి ఫర్దర్ ఎక్స్పాన్షన్కి? మంచి పాటలు చేద్దాం, మంచి పాటలు వస్తే తప్పకుండా చేసి దీని ఐబిఎం మెగా మ్యూజిక్లో పెట్టుకుంటాం మనం. అంటే ఒక పాట చేయడానికి చాలా ఖర్చులు ఉంటాయి, లైక్ ఫీడింగ్ దగ్గర నుంచి కావచ్చు, మనకి సింగర్స్ దగ్గర నుంచి పాట షూట్ చేయడానికి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని పరంగా ఎలాంటి హెల్ప్ అందిస్తారు మీరు? అవునండి, మా టీం కూర్చొని దానికి సంబంధించిన ఖర్చుని బట్టి పాట రేంజ్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్, ప్రేమిస్తున్న టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే ఏంటి అంటే మీ లైఫ్లో లవ్ స్టోరీ ఏమైనా చూపించారా, లేదంటే? సార్ నా లైఫ్లో లవ్ స్టోరీ అంటే లవ్ సినిమాలో తీసామండి సార్, లేదు అని కొత్తగా ఫీల్ అయ్యి నేను తీసాను ఈ స్క్రిప్ట్, అందుకే నావెల్టీగా ఉంటుంది ఖచ్చితంగా. ఇందాక మీరు మాట్లాడుతూ మేడం గారు కూడా అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు తన సినిమాకి అని చెప్పారు కదా, ఒకసారి మీరు చెప్తారా డీటెయిల్స్, అసలు ఏం జరిగింది? నమస్తే అండి, మీడియా అందరికీ నమస్తే. యాక్చువల్గా ఒక మూవీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు దుర్గారావు గారు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది నాకు. 3 లాంగ్వేజ్లో సినిమా చేసి ఒక సంస్థకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, 10 లక్షల 20 లక్షల సింగర్స్కి పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి తమిళ్లో, తెలుగులో, ఒడియాలో పాడించి ఒక 15 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు ఒక 50,000 1,00,000 ఇస్తారు. మనమేమనుకుంటాం, బ్రాండ్ చూసి మనకేదో ప్రమోషన్స్ జరుగుతాయి, కానీ జరగదు. నాకు తెలిసిన పద్ధతిలో జరగదు. పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయరు. మేబీ RX100 లాగా ఆడియో హిట్ అయితే దాన్ని హెల్ప్ అవుతుంది వాళ్ళకంతే. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను RX100 కూడా నేనే చేశాను. సో ఇది కూడా నాకు వినిపించిన వెంటనే అనిపించింది, డెఫినెట్గా అంత హిట్ అవుతుంది నాన్న అని చెప్పాను. సిద్ధు, డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అన్న, చాలా బాగా చేసావు. సో అలాగే ఆ సినిమాకి నేను రైట్స్ ఒరియాలో అమ్ముకోవడానికో దేనికో అడగడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళు ఒక 200 పేపర్లో సంతకాలు పెట్టుకో ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సింది లేదు. సో నా సినిమాకి నాకు చిన్న అవకాశాలు కూడా లేదు ప్రమోషన్స్కి. నేను కూడా బయట వాళ్ళలాగా 3 నిమిషాలు 2 నిమిషాలు కూడా వాడుకోవడానికి లేదు. సో అలాంటప్పుడు నేను సినిమా తీసి నాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏదో ప్రమోషన్స్ ఏదో చేస్తారు కదా అని మనం ఇచ్చేసుకుంటే చిన్న సినిమాలు నలిగిపోతాయి, చిన్న సినిమాలు అన్నీ నలిగిపోతాయి. నాకు తెలిసి మనకు డబ్బులు రాకపోయినా వాళ్ళు ఇచ్చే 50,000 1,00,000 కోసం కక్కుర్తి పడకుండా దుర్గారావు లాంటి వాళ్ళ ప్లేస్లో పడేసా ఉంటే సినిమాని, అది ఫ్రీగా ఏదో ప్రమోషన్స్కి వెళ్తుంది, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడో రీల్స్లోనో కొంచెం హైప్ అవుతుంది, అట్లీస్ట్ సినిమాకి కొంచెం ప్రాణం వస్తుంది. చిన్న సినిమాలు ఎందుకు, మంచి సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓటీటీలో చూసారంటే అన్ని చిన్న సినిమాలే, టూరిస్ట్ అనేది ఉపమా సినిమా ఏముండవు. సో అవన్నీ హిట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సినిమాలు బాగుంటాయి, ప్రమోషన్స్ లేదు వాటికి. సో ఓటీటీలో మనకు టైం పాస్ లేకుండా ఏదో చూసి సినిమాని హిట్ చేసుకుంటున్నాం, అలాగే జరుగుతుంది. కాబట్టి కనీసం థియేటర్లో కూడా జనాలు రావడానికి చిన్న సినిమాలకి పెద్ద హెల్ప్ అవుతుంది. దుర్గారావు గారు ఆల్ ద బెస్ట్ అండి, మీరు తీసుకున్న ప్రయత్నం చాలా గొప్పది, గట్టిది, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. దుర్గారావు గారు, అంటే సార్ ప్రొడ్యూసర్ గారు మీ క్వశ్చన్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏంటంటే మీరు అన్నట్టు చిన్న సినిమాలకు ఒక ఎత్తున మాట్లాడతారు, పెద్ద సినిమాలకు ఒక ఆ రిలేషన్ వేరుంటుంది, మాట్లాడే విధానం కూడా వేరుంటుందని మీరు చెప్పారు ఎక్స్పీరియన్స్.
సో ఇప్పుడు ఐబిఎం అనే కంపెనీ పెట్టడానికి మెయిన్ రీజన్ మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా, లేదంటే ఫేస్ చేసిన వాళ్ళు చూసి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకొని మనమే పెడదాము కంపెనీ, మ్యూజిక్ కంపెనీ, మన వీడియోలు మననే లాంచ్ చేసుకుందాము, అలానే 90 days 3 months పాటు మీరు ఫ్రీగా అందరు కూడా యూజ్ చేసుకుంటారు? మేమే అనుకున్నాం ఇది అందరికీ వెళ్ళాలని చెప్పేసి 90 days పెట్టుకున్నాం. 90 days అంటే మీకు ఇంచుమించుగా అందరికీ రీచ్ అవుద్ది మీ సహకారంతో, అందరి సహకారాలతో. అంటే 90 days అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు. ఒక్కోసారి ఆ వీడియో అప్లోడ్ చేసేస్తారు యూట్యూబ్లో, అప్లోడ్ చేసి వదిలేస్తారు. వాళ్ళకి వాళ్ళు ఆఫ్టర్ 90 days తర్వాత వాళ్ళకి స్ట్రైక్ లాంటిది ఎలా, అంటే మీరు టైం ఇస్తారా అప్పుడు కూడా? యా, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సో దుర్గారావు గారు మీకే సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఎం. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనం ఎంత ప్యాషనేట్గా తీసుకున్నా సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ వైజ్ చూసుకోవాలి సార్. సో ఈ సినిమాకి మీరు కమర్షియల్గా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, లైక్ బడ్జెట్ పరంగా కావచ్చు, లైక్ పోస్ట్ రిలీజ్ తర్వాత ఎలా ప్లాన్ చేయాలి, అసలు మీ ప్లానింగ్ ఏంటి? టీమ్గా మొత్తం నాకు ఒక్కడికే సరిపోదు, టీంతో కూర్చొని అంతా ఎలా ప్లాన్ చేయాలి అంతా కూర్చొని ప్లాన్ చేసుకుంటున్నామండి. దాన్ని ఏ విధంగా అయితే బాగుంటుంది అంతా నా ఒక్క నిర్ణయం అంతా ఎంకరేజ్ చేయాలి, మీరే వారధులు. సో సాత్విక్. హలో అన్నయ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ బాగున్నాను, నువ్వు? బాగున్నాను. సో అంటే ఇందాక మీ డైరెక్టర్ మాట్లాడుతూ సాత్విక్ ఒక 10 years వరకు చూసుకోక్కర్లేదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పున్నారు. సో దాని గురించి చెప్పు, అసలు హౌ నీ కథ మీద ఏంటి, ఆ స్క్రిప్ట్ నమ్మడానికి గల రీజన్ ఏంటి? మన స్క్రిప్ట్ని అది నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం, దాన్ని నిలుపుకున్నాను కాబట్టే నా మీద ఆయనకి ఒక ఇంకో 10 years దాకా ఉండే నమ్మకం ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రతి స్టోరీలు నేనే వింటాను, నేనే సెలెక్ట్ చేసుకుని నేనే చేస్తాను. మీకు బ్యాడ్ నేమ్ అయితే రాకుండా చూసుకుంటాను సార్ మీ డెసిషన్స్కి. అండ్ ఈ స్టోరీ ఇంకో లాస్ట్లో ఏదో అడిగారు, అదే ఈ మూవీని అంత పర్సనల్గా ఓన్ చేసుకోవడానికి గల రీజన్, మీ ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? నాకు ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కానీ నాకు నెక్స్ట్ మూవీ చేసే స్కోప్ ఉండదు కాబట్టి. అండ్ దుర్గారావు గారు లాంటి ప్రొడ్యూసర్ చాలా ఇంట్రెస్ట్తో మాకు మూవీ చేస్తామన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము షూట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ భాను సార్ మీద ఉన్న నమ్మకంతో ఈ మూవీ చేశాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, మీరు దాదాపు మీ జర్నీ ఒక 20 years ఉందని చెప్పున్నారు సార్. ఈ 20 yearsలో అంటే మీరు చాలామంది చెప్పుంటారు అండ్ మేనేజర్స్కి ఈ కాన్సెప్ట్ ఉందని అన్నారు. ఎంతమంది మేనేజర్లు చెప్పి మీ కథ హీరోల వరకు రీచ్ అవ్వలేదు అనుకుంటున్నారు సార్? ఎందుకు చెప్పాలండి వాళ్ళకి కదా? వాళ్ళకి ఏం తెలుసు జడ్జిమెంట్? వాళ్ళు ఏమైనా అసిస్టెంట్గా పనిచేస్తారా? ప్రీవియస్గా కథ రాశారా? ఈవేళ చాలామంది చాలా చోట్ల మనం కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ లిటరేచర్ తెలియని వాళ్ళు, కథ గురించి తెలియని వాళ్ళు క్రియేటివ్ హెడ్స్ కింద ఉంటున్నారు. వాళ్ళ ఒక నావెల్ వచ్చిందా ఎక్కడైనా? వాళ్ళది ఒక కథ ప్రింట్ అయిందా ఏదైనా మ్యాగజైన్లో? ఎక్కడైనా ఒక చిన్న కవిత, పోయం ఎక్కడైనా వాళ్ళది పబ్లిష్ అయిందా? వాళ్ళని ఎలా రైటర్ల కింద ఫిక్స్ అయ్యి ఇంత అనుభవం ఉన్న దర్శకులు వెళ్ళి వాళ్ళ కథలు చెప్పాలి సార్? మరి ఇప్పుడు చాలామంది పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, అందరూ డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు. అలా అవ్వట్లేదండి. యంగ్ యాక్టర్స్ దాని వెనక చాలా కథ ఉందండి. అది నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడదామంటే పెడతాను నేను. ఓకే, దాని వెనక చాలా కథ ఉందండి. ఒరిజినల్గా కథని హీరో వినాలి. బాలకృష్ణ గారికి నేను కథ చెప్పాను, ఆయనే విన్నారు డైరెక్ట్గా. వెంకటేష్ గారికి కథ చెప్పాను, ఆయనే విన్నారు. ఎంత గొప్ప హీరోలు అండి వాళ్ళు. బాలకృష్ణ గారిని ఒక టైంలో 2 కథ చెప్తే 2 సార్లు 2 కథలు విన్నారు నావి. వెంకటేష్ గారు అందరూ ఎంకరేజ్ చేశారు మమ్మల్ని బిగినింగ్ స్టేజెస్లో. ప్రతి హీరో మెటీరియలిస్టిక్ అవ్వలేదండి. మెటీరియలిస్టిక్ అయ్యే పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాలు అవి. కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎంత పెద్ద హీరోలు, వాళ్ళు ఇప్పటికీ కథ వాళ్ళే వింటారు. ఇప్పటికీ బాలకృష్ణ గారు ఆయనే వింటారు, వెంకటేష్ గారు ఆయనే వింటారు, సురేష్ బాబు గారు ఆయనే వింటారు, నాగార్జున గారు ఆయనే వింటారు. సినిమా ఇండస్ట్రీ నిజంగా గౌరవించే ప్రతి హీరో అతనే కథ వింటాడు. ఇప్పుడు వస్తున్న చౌకాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి బేసికల్గా సినిమా తెలియదు, ఇన్స్టెంట్గా హీరోలు అయిపోతారు. అయిపోయిన తర్వాత వాళ్ళు మేనేజర్ల మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు ఏం చెబితే అది. ఒక కథ మనం చేయాలంటే మెయిల్ పంపించండి. మెయిల్ ఏమర్థం అవుతుంది కదా? ఇప్పుడు ప్రెస్ మీట్ నేను నోట్ పంపిస్తా, నోట్కి ప్రెస్ మీట్కి డిఫరెన్స్ లేదా? మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. నా మనసులో ఏముందో వస్తుంది, మీ మనసులో ఏముందో వస్తుంది. నేను నోట్ పంపిస్తాను, ఏం తెలుసు సార్ ఆ నోట్ నాదా ఇంకొకరిదా? ఆ క్వశ్చన్ మీదా ఇంకొకరిదా? దీనికి ఎలా సమాధానం లేదో దానికి సమాధానం లేదండి. నేను సాత్విక్ ఏం చెప్తున్నానంటే అతను ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఈ మధ్యన చాలామంది కొంతమంది హీరోల గురించి తెగ మాట్లాడారు. 75 ఫిల్మ్స్ చేసిన హీరో, ఆ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చేస్తుంటే యూనిట్ అంతా కన్నీళ్ళు పెట్టుకుంది. అలాంటి ఇన్సిడెంట్లో ఒక గొప్ప నటుడు సినిమా ఇండస్ట్రీకి అందుతున్నాడు ప్రేమిస్తున్న సినిమా ద్వారా.
అది నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భాను సార్, సార్ సినిమా మీద ప్రేమతో సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసిన మీ కెరీర్ 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ ప్రేమ సినిమా మీద ఉన్నప్పటికీ సినిమా సిస్టమ్ మీద, సినిమా సక్సెస్ మీద చాలా కోపంగా ఉంటారు, చాలా ఆవేదనగా ఉంటారు. కోపంగా ఉండండి. నేను ఎలా ఉంటాను అడగండి సార్. సారీ, ఆవేదన ఉంటారు. ఎందుకుంటానంటే సార్, నన్ను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశానండి. ఒక పాప పేరెంట్స్ ఇద్దరు విడిపోతే, చిరునవ్వుతో సినిమా తర్వాత విడిపోతే, అమ్మా నాన్న నన్ను ఎందుకు వదిలేయాలి, ఎందుకు విడిపోవాలని కథ తీస్తాను నేను. ఫస్ట్ అటెంప్ట్ అని అది. వాళ్ళిద్దరిని కోర్టుకు పిలుస్తుంది ఆ అమ్మాయి. మీ ఇద్దరు నాకు జన్మనిచ్చినప్పుడు మీరు నన్ను ఎందుకు వదిలేయాలి అనే పాయింట్ మీద తీస్తాను. ఫస్ట్ ఫిల్మ్ అర్ధనారి, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ 4 నంది అవార్డులు, రాజు మహారాజు బెస్ట్ ఫిల్మ్, జ్యూరీ అవార్డు, నంది అవార్డులు, రమ్యకృష్ణ గారికి రీఎంట్రీ నా సినిమా, సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు ఆవిడకి నంది అవార్డు. ఇన్ని అవార్డులు వచ్చినాయి మాకు. ఇన్ని అద్భుతం. రాజధాని ఫైల్స్ మొన్న ఎంత ధైర్యంగా చేసిన సినిమా మీకు తెలుసు కదా. ఇన్ని అద్భుతమైన సినిమాలు తీసినప్పుడు ఉండదు విలువ, కమర్షియల్ సినిమా తీసినప్పుడే విలువ ఉంటుంది. అందుకే దిస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్. కొత్త వాళ్ళతో ప్రేమ అంటే ఏంటో, ఒక కథ అంటే ఏంటో తీయాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను పెరిగిన విధానంలో ఆదర్శ భావాల వైపు వెళ్ళాను, ఇకపై వెళ్ళదలుచుకోలేదు. జనానికి ఏం కావాలి, జనానికి ఏం నచ్చుద్ది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి ఏం కోరుకుంటారు, ప్రేక్షకులకి నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుకుని హాయిగా వెళ్ళిపోయే సినిమా మనం తీద్దాం. వాళ్ళకి ఉపదేశం ఇచ్చే సినిమాలు మనం ఇకపై తీయొద్దని నిర్ణయించుకున్న తర్వాతే దుర్గారావు గారికి కథ చెప్పడం జరిగింది సార్. అది నా కోపం ఉంది సార్. ఎక్కడ కోపం అంటే, ఓ మంచిని అప్రిషియేట్ చేయలేని మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కోపం వస్తుంది. నేను రాజధాని ఫైల్స్ సినిమా తీశాను, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడికి డైరెక్టర్లు మీట్ అవ్వడానికి 43 మంది లిస్ట్ వస్తే అందులో నా పేరు లేదు. పేరు లేనన్నందుకు కాదు నా ఫీలింగ్. రామోజీరావు గారు పిలిచి ఒక ½ అన్ అవర్ నాతో మాట్లాడి అప్రిషియేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది అది కాదు పాయింట్. అంటే మీరు పార్టీ వేళ విన్ అయిన తర్వాత మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా. ఒక సినిమా రైతుల కోసం, రాజధాని కోసం ఫ్యూచర్ టెన్స్ చెప్పాను నేను, భవిష్యత్తు చెప్పా. నెక్స్ట్ రాజధాని అదే అవుతుంది, మారబోతుంది ప్రభుత్వం అని నేను చెప్పా. వీరబ్రహ్మం గారు గొప్ప అయినప్పుడు ఓ సినిమా వాడు కూడా గొప్పే కదా మరి. ఫ్యూచర్ చెప్పినప్పుడు ప్రశ్నించండి అన్నారు కదా చాలామంది. ఇవన్నీ ప్రశ్నించాను కదా, రాజధాని ఎక్కడని. ఎందుకు నా గురించి మాట్లాడలేదు? రాజధాని గురించి, రాష్ట్రం గురించి నేను ప్రశ్నించినప్పుడు నా గురించి మాట్లాడలేదు కదా. మరి అది నేరం కదా? మీరు చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో ఎవరో క్వశ్చన్ చేయనప్పుడు నేను క్వశ్చన్ చేసినప్పుడు నేను విలువను కోరుకోవడంలో, దానికి ఒక స్థానం కోరుకోవడంలో నేరం ఉందంటారా? కానీ నేను కోరుకోలేదు. ఎందుకంటే నేను మంచి కోసం చేశాను, ఫార్మర్స్ కోసం చేశాను. ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. ఇప్పుడు కేవలం దుర్గారావు గారికి హిట్ ఇవ్వడం కోసం సినిమా చేశాను. సో ఈ క్రెడిట్ అంతా ఆయన్ని. మంచి లవ్ స్టోరీ నాతో చేయించారు. ఐ హోప్ ప్రేమిస్తున్న చాలా మంది సక్సెస్ రావాలి, అవార్డ్స్తో పాటు మీకు రివార్డ్స్ కూడా బాగా రావాలి. డెఫినెట్గా సార్, మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి మీరే చేయాలి. మీరు అనుకుంటే ఏదైనా జరుగుద్ది. మంచిని మీరు ప్రోత్సహించగలరు. ఆ రోజు నన్ను మీరే ప్రోత్సహించారు, ఇండస్ట్రీలో ఎవరో ప్రోత్సహించాల. నా ప్రతి డైలాగ్ యూట్యూబ్లో పెట్టి, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి మీడియాయే నన్ను ఎంకరేజ్ చేసింది తప్పితే ఎవరో ఎంకరేజ్ చేయలేదు ఆ రోజు కూడా. ప్రొడ్యూసర్ గారు నమస్తే. వ్యాపార రంగాల్లో ఎత్తుగడలు కానీ లాభ నష్టాలు కానీ ఎన్నో చూసుంటారు. సో వివిధ రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలన్నీ చూసుంటారు. సో ఈ సినిమాని తీసుకోవడానికి సబ్జెక్ట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? పబ్లిక్ యాక్సెప్ట్ చేసి కొత్తగా చెప్పారు సార్, కొత్తగా ఉంది సబ్జెక్టు. అది చాలా అద్భుతంగా చెప్పారు సార్ మన డైరెక్టర్ గారు. దాన్ని ఎలా చేయాలంటే కొత్తగా అనిపించి కొత్త ఆర్టిస్టులతో చేస్తేనే బాగుంటుందని చెప్పి అనుకుని చేసాం. చాలా బాగా వచ్చింది సినిమా. అందుకే నాకు బాగా అనిపించే మా మ్యూజిక్ కూడా మేమే చేసుకుంటాను ముందుకు వచ్చాం అనమాట. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుందా, ఒక జోనల్లో వెళ్తుంది? ఏ జోనల్ వెళ్తుంది? మా డైరెక్టర్ గారు చెప్తారండి సబ్జెక్ట్. ఓకే ఓకే ఓకే. సో ఆడియో కంపెనీ విషయం, ఆడియో కంపెనీ పెట్టి మంచి పని చేశారు. సో నిర్ణయం మీ ఇన్స్పిరేషన్తో అందరూ ముందుకు రావాలని, మీ ద్వారా తెలియాలని పబ్లిక్ కోరుకుంటున్నాం. సో హీరో గారికి హలో సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. అవును సార్. అసలు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? అవును సార్. ఎవరున్నారు ఫ్యామిలీలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు? మా మదర్ ఫాదర్ ఇద్దరు సార్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా 2nd క్లాస్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ మూవీ కేడి. ఆ మూవీకి ఆడిషన్స్కి తీసుకెళ్ళింది మా అమ్మ నాన్న ఇద్దరు కలిపి నన్ను తీసుకెళ్లారు, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. దాని తర్వాత మా మదర్ ప్రతి సినిమా షూటింగ్కి వచ్చి నా డేట్స్ అన్నీ కానీ, నా కమర్షియల్స్ కానీ అన్నీ మా మదరే మాట్లాడేవారు. సో మా అమ్మ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఈ సినిమాలన్నీ చేసుకుంటూ రావడానికి మా మదర్ అండ్ ఫాదర్ రీజనే సార్, వాళ్ళిద్దరే. అండ్ చిన్ని అంకుల్ అని చెప్పి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కేడీకి ఆయనే.
సో నా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ ఆయన వల్లే అయింది కాబట్టి ఆయన కూడా నా కెరియర్కి మెయిన్ రీజన్ అనుకుంటున్నాను సార్. సో ఆర్టిస్ట్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ సార్ అందరూ సార్. నాకు యాక్చువల్లీ రజనీకాంత్ సార్ పిచ్చ ఫ్యాన్ అనమాట నేను. సో రజనీకాంత్ సార్ సో మేడం, ఇవాళ వస్తున్న పరిస్థితుల్లో సినిమాల్లో అటు ఫ్యామిలీలు రాలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి. మేము కూడా కొద్ది ఫేస్ చూస్తున్నాము. సో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు మీరేం ఫీల్ అయినారు? క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్యారెక్టర్? అంటే సార్ ఇప్పుడు నేను ఇంతవరకు యాక్ట్ చేయలేదు కదా, సో ఫస్ట్ సినిమా చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలని మమ్మీకి ఫస్ట్ ఇంట్రెస్ట్ సార్ మూవీస్లో చేయడం. చిన్నప్పటి నుంచి నన్ను బిగ్ స్క్రీన్లో చూడాలి హీరోయిన్లా అని చాలా ఇంట్రెస్ట్. సో మమ్మీ నేను కలిసే డిసైడ్ చేశాము చేయాలా లేదా అని. ఫస్ట్లో కొంచెం భయం వేసింది స్టోరీ విన్నప్పుడు, బికాస్ నా క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది మూవీలో. అంటే అంత పెద్ద సీన్స్ నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ వచ్చింది. కానీ తర్వాత డైరెక్టర్ సార్ లేదు అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశాడు. సో డైరెక్టర్ గారికి భానుగారు నమస్తే. నమస్తే సార్. నన్ను గుర్తుపట్టి ఉంటారు, మూర్తి సీనియర్ జర్నలిస్ట్ని. చాలా మీరు ఒక ఆవేదనతో ఆక్రందంతో ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలని ఒక ఉద్దేశంతో ప్రేక్షకులకి మంచి సినిమా అప్పచెప్పాలి, కమర్షియల్గా మేము కూడా నిలబడాలని ధ్యేయంతో తీశారు. సో దీంట్లో ఏ జోనర్ ఎక్కువగా ఉంటుంది? అసలు ప్రేమిస్తున్నా అనే పదానికి అర్థం ఏం చూపిస్తున్నారు? అనంతమైన ప్రేమ అండి, ఆకాశవంతమైన ప్రేమ అనేది అసలు అనుకున్నామండి దీని కొటేషన్. అంటే ఎక్స్ట్రీమ్ లవ్ అనమాట. ప్రేమను ఇంతకన్నా గొప్పగా ఎవరూ తీయలేరని ఎలా ఉంటుంది సార్ స్క్రిప్ట్ ఇది. ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదు ప్రేమలో ఇంత ఇంటెన్సిటీ, ఇంత గొప్ప హృదయం, ఎంత గొప్పగా ప్రేమించాడు హీరో అనేది ఇప్పటివరకు ఎవరూ తీని కోణంలో ఉంటుంది సార్ ఈ సినిమా. నేను మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఇది మళ్ళీ మీరు ప్రెస్ మీట్లో కనిపిస్తారు, నేను ఆన్సర్ రాంగ్ అయితే మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి, ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ అండి. విజయ్ చంద్రశేఖర్ గారని మీకు తెలిసే ఉంటుంది, అఖండలో మదర్గా వేషం వేశారు బాలకృష్ణ గారికి. ఆవిడ అఖండ 1 నుంచి 2 వరకు ఒక 50 కథలు విన్నారు జైలా. ఈ కథ విని వచ్చి ఒక 20 డేస్ క్యారెక్టర్ అండి, ఎక్స్ట్రాడనరీగా చేశారు. అలాగే సుబ్బు గారు రజనీకాంత్ 32 సినిమాలు, ఒక 27 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అరుణాచలం గారు వాళ్ళ సన్న అనుకుంటా ఆయన తమిళ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను నేను ఒక ఫాదర్ వేషంలో. ఆయన ఎక్స్ట్రాడనరీగా, అంటే నేను నెక్స్ట్ రివీల్ చేయలే ఈ సినిమాలో చేసిన వాళ్ళ గురించి. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ అండి, చాలా కళ్ళ ముందు జరుగుతున్న కథలా ఉంటుంది, మన ఇంటి పక్కన గోడతలోంచి తొంగి చూస్తున్న కథలా ఉంటుంది. అంతేకాని సినిమాటిక్గా అలా ఉండదు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మీ సాంగ్లో విజువల్స్ కూడా మీరు చూశారు, చాలా బ్యూటిఫుల్గా చేసాం సార్ సినిమాని. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. స్వర్ణ మేడం గారు సార్ చెప్పండి సార్. సో సినిమా ఎంతోమంది ఆర్టిస్టులతో పెద్ద పెద్ద హీరోలతో డాన్స్ ప్రాక్టీస్ అన్నీ చేశారు, సక్సెస్ సాధించేశారు. ఓకే, ఈ కొత్త జంటతో చేస్తున్న మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ సినిమాకి ఎంత? యాక్చువల్లీ సాత్విక్ చూస్తే అలా ఉన్నాడు కానండి, పర్ఫార్మెన్స్ మాత్రం వాడు నెక్స్ట్ లెవెల్లో చేశాడు. సారీ నా కొడుకు ఏజ్ కాబట్టి వాడు అంటున్నాను. సో చాలా బాగా చేశాడండి. ఈ అమ్మాయి కూడా కొత్తే, కానీ చెప్పింది మాత్రం నాకేదో బాలు మహేంద్ర సినిమాలో ఎప్పుడో ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ చూసినట్టుగా అనిపించింది. మీకు విజువల్స్ రేపు సినిమా చూసినా కూడా అర్థమవుతుంది, చాలా చక్కగా చేసింది అమ్మాయి. సో వాళ్ళిద్దరిని కూడా నేను ఇన్ని సినిమాలు చేసినా నాకేం వీళ్ళు కొత్త అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించలే. కాకపోతే వీళ్ళిద్దరిని కొంచెం మోల్డ్ చేసుకోవడానికి 1 డే టైం పట్టింది, కొంచెం సిగ్గుపడకుండా దారిలో తెచ్చుకోవడానికి. అంటే ఆ అమ్మాయి కూడా కొంచెం యూత్ఫుల్. ఇప్పుడు ఆర్ఎక్స్ అనేది చేసేటప్పుడు ఎలాగ నేను ఆ ముద్దు సీన్లు చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో, అలాగే వీళ్ళకి అంత కూడా లేకపోయినా కాస్త ఇబ్బంది పడతారు కదా చిన్నపిల్లలు, కొంచెం సెట్ చేసుకోవడానికి ఒక 1 డే టైం పట్టింది. సెకండ్ డే నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అది చక్కగా చేశారు వాళ్ళిద్దరు. సో ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ మరుగైపోతుంది, వెస్ట్రన్ స్టైల్లో వచ్చేస్తుంది. ఈ సినిమాలో ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తున్నారా? లేదు సార్, ఇది అస్సలు ఇది మొత్తం కథకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన సాంగ్స్ తప్పితే ఈ ఎటువంటి ఇది ఇటు క్లాసికల్ కానీ అలాంటివి ఏమీ లేవండి. కెమెరామెన్ సార్, సినిమాకి 2 కళ్ళు, డైరెక్టర్, కెమెరామెన్. కథ ఎలా ఉన్నా మీ విజువల్ బాగుంటేనే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. సో లైటింగ్ పర్పస్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అసలు ఎంత శ్రద్ధ తీసుకున్నారు? ఇది స్కోర్ ఎట్లా? యాక్చువల్గా ఫస్ట్ నాకు భానుగారు కథ చెప్పగానే దీన్ని అసలు సార్కి నేను డైరెక్ట్ చెప్పాను, సార్ దీంట్లో లైటింగ్ ప్యాటర్న్ ఇట్లా కాదు, మనం మామూలుగా సినిమా చూస్తున్నప్పుడు ఇంతకుముందు సార్ ఒక వర్డ్ అన్నాడు, మన గోడపై నుంచి ఇట్లా తొంగి చూస్తే ఇంటి ఎదురుగా మనం ఏమైతే చూస్తామో అదే ఉంటుంది సార్ సినిమా, మీరు నన్ను నమ్మండి అని చెప్పేసి
ఏ రోజు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే సినిమా ఒక సినిమా డైరెక్టర్ కెమెరామెన్ చేసేటప్పుడు మొగుడు పిల్లలు అంటారు. మేము మొగుడు పిల్లలం కాదు, ఇద్దరం బ్రదర్స్ లాగానే. నేను తమ్ముడిని, ఆయన అన్నయ్య. బట్ నాకు కొంచెం తెల్లగా ఉన్నాయని మీరు అట్లా అనుకోవద్దు. సారే నాకంటే చాలా పెద్దవాడు. సో అయితే మా తమ్ముడు అసలే వినడు, ఆయన ఏది చెప్తారో అది వినండి అని అందరికీ చెప్పేవాడు, హోల్ యూనిట్కి. తను తీస్తున్నా ఏ రోజు నేను ఈ షాటు వద్దు సార్ తీసుకుందాం సార్ అని అంటే ఎప్పుడు నాకు అడ్డు వల్ల తీసేసుకోండి అది మీరు విజువల్గా జనరల్గా చాలామందికి ఆ ఈగో ఉంటుంది, చాలామందికి ఆ ఈగో ఉంటుంది డైరెక్టర్కి. ఒక కెమెరామెన్ సడన్గా ఆ ఫ్లోలో ఆ రోల్ కెమెరా యాక్షన్ అని చెప్తే ఫీల్ అవుతారు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కించినవాడు చెప్పేస్తున్నాడు. అసలు ఏ రోజు అది అనలేదు. ఆయన నేనే యాక్షన్ కార్డ్ చెప్పినా కూడా ఏమీ అనలేదు. అండ్ దుర్గారావు గారు మన IBM ప్రొడక్షన్స్లో నేను మీకు డైలాగ్ చెప్పా, ఇట్లా గుండె మీద చేసుకొని ఇది మా సినిమా అని చెప్పుకునే సినిమా అని చెప్పాను. అది 100% అవుద్ది. మీరు చూసి మీరే చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీ డైరెక్టర్ గారికి హలో సార్. ఇప్పుడు వస్తున్న సాంగ్స్ యూత్కి బేస్ అయ్యి చేసుకోవాల్సిందే, అట్లా చేస్తేనే సినిమా అన్నట్టుకుంటున్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్గా కొత్తగా పరిచయం ఉన్నారు. సో ఈ సినిమాలో ఏ స్వరాలు ఎక్కువ వాడారు, క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటుందా, మెలోడీ ఎక్కువ చూపించారు, ఎట్లా ఉంటుంది అసలు సాంగ్స్ మొత్తం? మీ స్కోర్ ఎట్లా చేస్తారు ఈ సినిమాకి? సార్ మనకి సినిమా వచ్చి ఒక ప్రాపర్ సిటీ బేస్డ్ ఫిల్మ్ సార్. సో ఎక్కువ క్లాసికల్ అన్నది వెళ్ళలేదు సార్ ఈ ఫిల్మ్లో. యూత్ఫుల్ రెగ్యులర్ మనకి యూత్ఫుల్గా స్టోరీస్కి ఎట్లా ఉంటుందో ఆ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లోనే ఉన్నట్టు ఉంటుంది సార్. బట్ టూ మచ్ ఇంటూ మెలోడీ అయితే కాన్సన్ట్రేట్ చేసుకున్నాం సార్, అంతే. టూ మచ్ క్లాసికల్ అయితే వెళ్ళలేదు సార్ ఈ ఫిల్మ్కి. సో ఒక పాట హమ్మింగ్ ఇస్తారా ఉన్న పాటలు మా కోసం? అంటే అంత బెటర్ వాయిస్ కాదు సార్ అది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అనిల్ కుమార్ గారు సార్. హాయ్ సార్. సార్ అందరికీ నమస్కారం సార్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అని అంటే ముఖ్యంగా కావాల్సింది డైలాగ్స్ సార్. డైలాగ్స్కి ఏ రకమైన ప్రత్యేకత తీసుకున్నారు ఏం చెప్తారా సార్? అంటే స్క్రిప్టే సోల్ ఉన్న స్క్రిప్ట్ సార్ ఇది. యాక్చువల్గా చాలా తక్కువ సినిమాలకి అది దొరుకుతుంది సార్. నెరేషన్లోనే సగం డైలాగ్స్ వచ్చాయి. సీన్ని బట్టే డైలాగ్స్ వస్తున్నాయి. ప్రత్యేకంగా డైలాగ్స్ అని డైలాగ్స్ పెద్ద హీరో సినిమాలాగా డైలాగ్ ఉండాలి అన్నట్టు కాదు, సీన్లోనే డైలాగ్ ఉంటుంది. క్యారెక్టర్సే డైలాగ్, న్యాచురల్ డైలాగ్స్ లానే ఉంటాయి మనం మాట్లాడుకునే మాటల్లాగా. మా ఆడియన్స్ గురించి ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా సార్? సార్ మా ఆడియన్స్ గురించి ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తారా సార్? ఓకే, సూపర్ సార్. జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయాను నేను. ఇప్పుడు గంజాయి మత్తులో ఉంటే నాకు అమ్మాయి గుర్తొస్తుంది, కాబట్టి అమ్మాయి మత్తులో గంజాయి కావాలంటే ఎక్స్ట్రాడనరీగా ఫీల్ అయ్యాను లొకేషన్. ఆ ఎపిసోడ్ థియేటర్లో అదిరిపోద్ది. చాలా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ సాత్విక్ చేసి. సూపర్ సార్. సార్ ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. సార్ ఇప్పుడు మ్యూజిక్ కంపెనీ అని అంటే ఇప్పుడు మీరు ఎంపిక చేసుకునే సింగర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఏ రకమైన లక్షణాలు మీరు చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్పండి ఒకసారి. అదే సార్, ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్ కంపెనీ పెట్టారు కాబట్టి మీరు ఎంపిక చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ సింగర్లు కానీ ఏ లక్షణాలు చూస్తారు సార్ ఫస్ట్ మీరు ఎంపిక చేయాలంటే? ఫస్ట్ నాకు అర్థం కాలేదు మీరు చెప్పండి. మీది ఒక మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళే సార్. మా సూపర్గా ఇచ్చారు, మీకు విన్నారు కదా మీరు. మిగతా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి 4 పాటలు, మిగతా పాటలు అదిరిపోతాయి అనమాట. యూత్కి ఎలాంటి నెక్స్ట్ లెవెలే అన్ని పాటలు అన్నీ. యూత్కి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది సార్? సార్ యూత్కి ఏ టైప్ ఆఫ్ ప్రోత్సాహం? యూత్ యూత్ టైప్లో వెళ్ళారు సార్. మా ఆయన యూత్ టైప్లోనే మంచి పాటలు ఇచ్చారు ఆయన. చాలా బాగున్నాయి పాటలు. ఓకే సార్, డైరెక్టర్ గారు ఒక్కసారి.
సార్ టైటిల్ అక్కడ డిజైన్ చూసుకుంటే టైటిల్ మీద అక్కడ బద్దలు కొట్టినట్టు చూపిస్తున్నారు సార్. దాన్ని బట్టలా? అదే సార్, అది మధ్యన ఏదో అద్దం వెరగొట్టినట్టు. రాకెట్ అండి. రాకెట్. అదే సార్, దానికి ఏదైనా స్పెషల్గా రీజన్? అవునండి, ఆ రాకెట్కి ఒక కథ ఉంది, అందుకని ఆ రాకెట్ యూజ్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. భాను గారు, నేను మీకు తెలుసు, జగదీష్ అండి, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. భాను గారు, ఈ కథ నాకు తెలుసు, అంటే కథ పాయింట్ చెప్పను, భయపడద్దు ఏమని. అంటే ఒక బ్లాస్టింగ్ పాయింట్తో మీరైతే ఈ కథ చేశారు అన్నది నాకు తెలుసు. అంటే అలాంటి పాయింట్తో చెయ్యాలి అంటే కొంత గట్స్ అనేవి చాలా అవసరం. ఎంత కన్విన్సింగ్గా అంటే యూత్ ఒక్కరే సినిమాకి వస్తే, సినిమాలు ఆడే రోజుల నుంచి ఫ్యామిలీస్ అన్నీ సినిమా థియేటర్కి వస్తేనే సినిమా ఆడే రోజులు వచ్చాయి. సో ఆ బ్లాస్టింగ్ పాయింట్ని ఎంత కన్విన్సింగ్గా ఇది ఫ్యామిలీ అంతా చూసే సినిమా అండి, అందుకే ప్రేమిస్తున్నాను బేట, లేకపోతే ఇంకో రకమైన టైటిల్ పెట్టుండేవాడిని. ఇది మొత్తం కుటుంబ సమేతంగా చూసే సినిమా అండి. ఇందులో ప్రతి ఇన్సిడెంట్ ప్రతి హృదయాన్ని అత్తుకుంటుంది. ప్రతి పేరెంట్స్కి, ప్రతి యూత్కి. యూత్ ఫిల్మ్ అంటే పేరెంట్స్కి పనికిరాదని కాదండి, యూత్ ఫిల్మ్ అంటే అందరూ చూడదగ్గ యూత్ ఫిల్మ్. ఇది ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సినిమా. ఛాలెంజింగ్ పాయింట్ మీకు తెలుసు కదా. నాకు తెలుసు, అందుకే ఆ పాయింట్ చెప్పకుండా బ్లాస్టింగ్ పాయింట్ అంటూ బ్లాస్టింగ్ సినిమా కూడా అలాగే మంచి రిజల్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్గా ఆ పోస్టర్స్ అండ్ ఆ సాంగ్ అది విన్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అనిపించింది. అలాగే స్వర్ణ మాస్టర్ గారు, ఇలాంటి రమేష్ సామల గారు కదండి, భాస్కర్ సామల గారు, ఇలాంటి ఒక అద్భుతమైన అంటే ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. మీలాంటి డైరెక్టర్లు అంటే ఇందాక అగ్రెసివ్గా మాట్లాడారు, మీతో నా జర్నీ ఆల్మోస్ట్ ఒక 25 years. సో మీకోసం నాకు తెలుసు కాబట్టి అంటే రాజధాని ఫైల్స్కి సంబంధించి మీరు అంటే మీ ఆవేదన అయితే చెప్పడం సమంజసమే. నిజమండి, అవును. చెప్పండి. సో ఇలాంటి కొత్త తరానికి సంబంధించిన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సార్ ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి. సార్ ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా అంటే ఈ కథ పాయింట్ నాకు తెలుసు, అంటే కథ పాయింట్ అయితే చెప్పను, సినిమా థియేటర్లో చూడాలి కదా. యాక్చువల్గా భాను గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు భాను గారి ఎక్స్పీరియన్స్ చూసి సినిమా ఇచ్చారా, కథ నచ్చి సినిమా ఇచ్చారా? ఆయన కథ నచ్చండి, ఆయన కథ నచ్చి అద్భుతం కథ అయింది. మేము కూడా ఇప్పుడు చూడాలి, స్క్రీన్ మీద ఎదురు చూస్తాం. ఓకే, సో మీలాంటి వాళ్ళు ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలండి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమండి, అంటే యాక్చువల్గా మీరు ఒక లెగసీ నుంచి వచ్చారు, ద గ్రేట్ సాలూరు రాజేశ్వరరావు గారు. సో అంటే ప్రతి ఒక్కరికి కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అందులో మన వాళ్ళు అంటూ మన తరాలు అంటే పాత తరాలు ఉన్నాయంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీకుందా? అంటే అట్లా లేదు సార్, నేను టెక్నీషియన్గా నేను ఒక 10-12 yearsగా నేను వర్క్ చేస్తున్నాను, నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాను. సో అట్లా నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఏమి ఉండదు సార్. సో మ్యూజిక్ పరంగా అంటే మీ పాత తరాల ఇన్ఫ్లుయెన్స్ అయితే లేకుండా జాగ్రత్త పడ్డారు. యా, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీరు డెఫినెట్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. భాను గారు, వీళ్ళిద్దరిని ఎలా పట్టుకున్నారండి? అంటే కొత్త తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయిని పట్టుకున్నారు. మా అసోసియేట్ ప్రదీప్ చెప్పాడు చాలా బాగుంటాడని, పిలిపించాను, బ్యూటిఫుల్గా అనిపించాడు. ఈ అమ్మాయిని మాత్రం వెతకడం జరిగింది. చలపతి గారు మేనేజర్ ఉన్నారు, మనకు తెలుసు, చాలా సీనియర్ మేనేజర్, ఆయన చెప్పారు అమ్మాయి గురించి. సో ఆయన ద్వారా అప్రోచ్ అవ్వడం. సో అంటే ఒక తెలుగు అమ్మాయిని తెలుగు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రేమిస్తున్నా అని తెలుగు టైటిల్ పెట్టడం చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా లేట్ అయినా ఇంత సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డిలే అయ్యి ఉంటే సారీ, ఏమనుకోవద్దు దయచేసి. ఇకపై జరిగే ప్రెస్ మీట్లో డిలే లేకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, అందరూ IBM మెగా మ్యూజిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కోరిన పాటలు అన్నీ వస్తూ ఉంటాయి.